Good evening, everyone. Welcome to today's The Hindu Analysis. My name is Sairam Sampatrao. హిందూ అనాలిసిస్ యొక్క పీడిఎఫ్ మన టెలిగ్రామ్ ఛానల్లో పెడుతున్నామండి. ఎవరికైనా పీడిఎఫ్ కావాలంటే కామెంట్ సెక్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది. జాయిన్ దట్ లింక్ అండ్ మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అక్కడ పీడిఎఫ్ అప్లోడ్ చేస్తాం. నాట్ ఓన్లీ హిందూ అనాలిసిస్, డిఫరెంట్ ఇంపార్టెంట్ రిసోర్సెస్ని కూడా పీడిఎఫ్స్ని కూడా అక్కడ అప్లోడ్ చేస్తాం. మీరు చక్కగా వాటిని యాక్సెస్ చేసుకోవచ్చు. మరి హిందూ అనాలిసిస్లో ఈరోజు మనం డిస్కస్ చేయబోయే ఆర్టికల్స్ చూడండి. ఫస్ట్ వన్, వాట్ వ్లాడిమిర్ పుతిన్ రియల్లీ వాంట్స్. పుతిన్కి అసలు ఏం కావాలి, పుతిన్ స్ట్రాటజీ ఏంటి. రీసెంట్గా రష్యా ఉక్రెయిన్ని ఆక్రమించాలి అనేటటువంటి ప్రయత్నాలు చేస్తుంది. దాని వెనక పుతిన్కి ఒరిగేదేంటి, రష్యాకు వచ్చేదేంటి. ఒక మంచి కాలం రావడం అనేది జరిగింది, ఒపెడ్ ఆర్టికల్ రావడం అనేది జరిగింది. చక్కగా మాట్లాడదాం, వినండి. టెక్నాలజీ ట్యాంగిల్. ట్యాంగిల్ అంటే చిక్కుముడి. టెక్నాలజీ కలగజేసినటువంటి, సాంకేతికత కలగజేసినటువంటి చిక్కుముడి ఏంటమ్మా అని మనకి ఇక్కడ ఒక ఎడిటోరియల్ వచ్చింది, మాట్లాడదాం. స్టేట్స్ వే ఆప్షన్స్ ఆన్ ఐఏఎస్ క్యాడర్ రూల్ చేంజెస్. సో ఐఏఎస్ క్యాడర్ రూల్ చేంజ్ చేస్తానని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ రాష్ట్రాల దగ్గర ఒక ప్రపోజల్ పెట్టింది. అది రాష్ట్రాల ఒక హక్కును తీసేసుకోవడమే అని చెప్పి రాష్ట్రాలు సెంట్రల్ గవర్నమెంట్ మీద విరుచుకుపడ్డాయి. సో ఒకసారి ఏంటి ఈ క్యాడర్ రూల్స్ ఏంటి, వీటన్నింటి గురించి డీటెయిల్డ్గా మాట్లాడదాం, వినండి. న్యూ హర్యానా లా మే హిట్ జాబ్స్ గ్రోత్. సో కొత్తగా వచ్చినటువంటి హర్యానాలా తీసుకొచ్చినటువంటి హర్యానాలా స్టేట్స్లో అన్ఎంప్లాయ్మెంట్కి కారణం అవుతుందంట, అండ్ డెవలప్మెంట్ కూడా హ్యాంపర్ చేస్తుందంట. డిఫరెంట్ పీపుల్ చెప్తున్నారు, బిజినెస్ పీపుల్, కాంట్రాక్టర్స్, మైగ్రెంట్ వర్కర్స్, వీళ్ళందరూ ఏంటి ఆ కొత్తలా ఏంటి దీని సంగతి చూద్దాం. కోవిడ్ డెత్, సుప్రీంకోర్టు స్టియర్ పేమెంట్స్. ఎవరైతే ఏ కుటుంబాలు అయితే వాళ్ళ యొక్క ప్రియమైన వాళ్ళని కోల్పోయాయో కోవిడ్ వల్ల, వాళ్ళందరికీ ఇదనేది ఇవ్వండి. వాళ్ళందరికీ కంపెన్సేషన్ అనేటటువంటిది ప్రొవైడ్ చేయండి. కుటుంబానికి 50,000 చొప్పున అని చెప్పి సుప్రీంకోర్టు గత సంవత్సరం రాష్ట్రాలకి ఆదేశాలు జారీ చేసింది. బట్ ఏ రాష్ట్రం కూడా రియాక్ట్ అవ్వట్లేదంట. ఇట్ రైజ్ డిఫరెంట్ కన్సర్న్స్ సుప్రీంకోర్టు. సో వాటి గురించి మాట్లాడదాం. డిప్ ఇన్ ఈస్టర్న్ స్వాంప్ డియర్ నెంబర్స్. ఈస్టర్న్ స్వాంప్ డియర్ అనేటటువంటి స్పీసీస్ గురించి మనం మాట్లాడదాం. అండ్ దాంతోపాటు న్యూస్లోకి ఎందుకు వచ్చిందో కూడా మనం మాట్లాడదాం. కాజీరంగా నేషనల్ పార్క్ గురించి, అస్సాంలో ఉన్నటువంటి నేషనల్ పార్క్స్ గురించి మాట్లాడదాం. ప్రెస్టీజియస్ సౌత్ ఏషియా యూనివర్సిటీ రిమైన్స్ వితౌట్ ప్రెసిడెంట్. సౌత్ ఏషియన్ ఎకనామికల్ అండ్ పొలిటికల్ ఆర్గనైజేషన్ అయినటువంటి సార్క్ ఏదైతే ఉంటుందో, సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజనల్ కోఆపరేషన్, ఇది దీనిలో ఉన్నటువంటి 8 కంట్రీస్, 8 మెంబర్స్ కలిపి క్రియేట్ చేసినటువంటి ప్రెస్టీజియస్ సౌత్ ఏషియా యూనివర్సిటీకి ప్రెసిడెంట్ లేరంట. సో దాని గురించి ఒకసారి మాట్లాడదాం. సార్క్ గురించి కూడా మాట్లాడదాం. స్పెషల్ క్యాంప్స్ టు రిజిస్టర్ వర్కర్స్ ఆన్ ఈశ్రమ్ పోర్టల్. ఈశ్రమ్ పోర్టల్లో తమ పేర్లని రిజిస్టర్ చేసుకోవడానికి దిస్ బ్రిక్కిల్స్ వీటిలో పనిచేసేటటువంటి అన్ఆర్గనైజ్డ్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇబ్బంది పడుతున్నారంట. దానికోసం స్పెషల్ క్యాంప్స్ అనేవి ఏర్పాటు చేస్తాం అనే విధంగా లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ మినిస్ట్రీ ఒక వర్చువల్ మీటింగ్లో చెప్పడం అనేది జరిగింది. దాని గురించి కూడా డీటెయిల్డ్గా మాట్లాడదాం. మీకు ప్రతిదీ బ్యాక్గ్రౌండ్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తాను డీటెయిల్డ్గా, జాగ్రత్తగా వినండి. మరి ఇన్ని ఆర్టికల్స్ కవర్ చేయడానికి చాలా టైమ్ ఆఫ్ ప్రిపరేషన్ ఉంటుంది, చాలా హార్డ్ వర్క్ ఉంటుంది. ఇఫ్ యూ రియల్లీ వాంట్ టు ఎక్నాలజ్ యర్ ఎఫర్ట్స్, ప్లీజ్ డూ హిట్ దట్ లైక్ బటన్ అండ్ ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉందనేది కూడా కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫెలో ఆస్పిరెంట్స్తో కూడా మన వీడియోస్ని షేర్ చేసుకోండి. ఎందుకంటున్నాము అంటే ఈ ఎఫర్ట్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఎఫర్ట్స్ వేరే స్టూడెంట్స్కి కూడా వెళ్తే వాళ్ళు కూడా ఇప్పుడు ఎవరో ఒకరు ఇప్పుడు ఈ టెక్నాలజీ ట్యాంగిల్లో నేనేం చెప్పాను, ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ గురించి చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. మరి ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ అర్థం కాక ఎవరో ఆర్ట్స్ స్టూడెంట్ ఎవరో ఇబ్బంది పడుతూ ఉంటాడు. పాపం అలాంటి వాళ్ళకి చేరింది అనుకోండి, వీలైనంత త్వరగా వాళ్ళు ఇలాంటి విషయాల్ని అర్థం చేసుకునే వెసులుబాటు వాళ్ళకు ఉంటుందా లేదా. సో మీరు లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేస్తే అంత ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, మన ఎఫర్ట్స్ అంత ఎక్కువ మంది స్టూడెంట్స్కి ఉపయోగపడతాయి. ఓకేనా? థ్యాంక్స్ నాన్న. సో మరి ఇప్పుడు ఒక చిన్న అనౌన్స్మెంట్ చేసుకున్న తర్వాత మన కోర్సెస్ గురించి వెంటనే మనం హిందూ అనాలిసిస్లోకి వెళ్ళిపోదాం, వినండి. బిఫోర్ యూ స్కిప్ దిస్ యాడ్, ఒక చిన్న అనౌన్స్మెంట్ అమ్మ. ఆర్ ఫ్లాగ్షిప్ కోర్స్ అండ్ ప్రీమియం కోర్స్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ జస్ట్ 30,000 రూపాయల నుంచే మనకి స్టార్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. 30,000 రూపాయలు మాత్రమే. సో 30,000 రూపీస్కి మీరు యూపీఎస్సీ ప్రిపరేషన్ మొదలు పెట్టొచ్చు. సో సంక్రాంతి స్పెషల్ ఆఫర్ కింద సో లాంచ్ చేయడం అనేది జరిగింది ఈ ప్రోగ్రామ్ని. రిపబ్లిక్ డే వరకు దీన్ని ఎక్స్టెండ్ చేయడం అనేది జరుగుతుంది చాలా మంది స్టూడెంట్స్ యొక్క రిక్వెస్ట్ మేరకు. సో ఈ ఫీజు అనేది ఈ ప్రోగ్రామ్ అనేటటువంటి 26th జాన్వరి వరకే వ్యాలిడ్లో ఉంటుంది. లిమిటెడ్ సీట్స్ మాత్రమే తీసుకోవడం అనేది జరుగుతుంది. వీలైనంత త్వరగా జాయిన్ అయ్యేటటువంటి ప్రయత్నం చేయండి. మరి డెలివరబుల్స్ ఏంటి? యూపీఎస్సీ ఇన్ఫినిటీ 30,000 ప్లాన్లో మీకు ఏమొస్తాయి?
అన్ని జిఎస్ రికార్డెడ్ క్లాసెస్కి మీకు యాక్సెస్ అనేది రావడం అనేది జరుగుతుంది. జనరల్ స్టడీస్ రికార్డెడ్ క్లాసెస్కి, ఆల్ ఎన్సీఆర్టీ ఫౌండేషన్ క్లాసెస్ కూడా మీకు యాక్సెస్ అనేది రావడం అనేది జరుగుతుంది. ఏపీఎస్సి టీఎస్పీఎస్సి గ్రూప్ 1 క్లాసెస్ కూడా మీకు ఫ్రీ యాక్సెస్ అనేది అందించడం అనేది జరుగుతుంది. అండ్ సిసాట్, బ్యాంక్, ఆర్బీఐ గ్రేడ్ బి, ఎస్ఎస్సి ఆర్ఆర్బి క్లాసెస్ వీటన్నింటికి కూడా మీకు యాక్సెస్ అనేది అందించడం అనేది జరుగుతుంది. 1 year వ్యాలిడిటీతో కేవలం 30,000 రూపీస్ మాత్రమే, 30,000 రూపాయలకు మాత్రమే మీరు జాయిన్ అవ్వచ్చు. లైఫ్ టైం వ్యాలిడిటీ ఇదే కోర్స్ కావాలంటే జస్ట్ 40,000 రూపాయలు మాత్రమే. జాయిన్ అవ్వాలనుకుంటే యూ కెన్ విజిట్ దిస్ వెబ్సైట్ ltxclasses.com లేదా ప్రత్యూష మేడం నెంబర్ 7893899553 మేడం నెంబర్కి ఫోన్ చేసి కూడా మీరు జాయిన్ అవ్వచ్చు. రైట్. సో నన్ను నమ్మి జాయిన్ అవ్వండి. మీ నమ్మకం ఒమ్ము కాదు. ఈ న్యూ ఇయర్, ఈ కొత్త సంవత్సరం పండగ దాటిన వెంటనే మీరు తీసుకున్నటువంటి ద బెస్ట్ డెసిషన్ అవ్వబోతుంది. యూపీఎస్సీ ప్రిపరేషన్ ఇంత తక్కువకి మీరు మొదలు పెట్టబోతున్నారు. కాంప్రహెన్సివ్ గా, డీటెయిల్డ్ గా క్లాసెస్ అనేవి ఉంటాయి. మీరు ఆల్రెడీ డెమో వీడియోస్ చూస్తున్నారు. సో మీకు నచ్చుతున్నానే అనుకుంటున్నాను. క్లాసెస్ జాయిన్ అయ్యేటటువంటి ప్రయత్నం చేయండి. నన్ను నమ్మి జాయిన్ అవ్వండి. మీ నమ్మకం అయితే ఒమ్ము కాదు. ఒక్కటే చెప్తున్నాను, మన ఇన్స్టిట్యూట్ ని మీరు తెలుగు రాష్ట్రాల్లో ఏదో ఒక ఇన్స్టిట్యూట్ ద బెస్ట్ ఇన్స్టిట్యూట్ అనుకుంటారు కదా, ఆ ఇన్స్టిట్యూట్ ని కంపేర్ చేయండి. ఫీజ్ కంపేర్ చేయండి, వ్యాలిడిటీ కంపేర్ చేయండి, క్లాసెస్ కంపేర్ చేయండి, టీచింగ్ క్వాలిటీ కంపేర్ చేయండి, బేసిక్స్ నుంచి బ్యాక్గ్రౌండ్ నుంచి డీటెయిల్డ్ గా చెప్తున్నారో లేదో కంపేర్ చేయండి, కేర్ కంపేర్ చేయండి, టెస్టులు కంపేర్ చేయండి. ప్రతిదీ కంపేర్ చేసిన తర్వాతే డెసిషన్ అనేది తీసుకోండి. ఓకేనా? మీకు చాలా 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 యూజ్ అవుతుంది. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. సో చక్కగా మీ ప్రిపరేషన్ అనేది ఈ రోజే స్టార్ట్ చేయండి బై కాలింగ్ దిస్ నెంబర్ అండ్ జాయినింగ్ అవర్ కోర్స్. ఓకేనా? రైట్ మ్యామ్. సో మరి ఫస్ట్ ఆర్టికల్ డిస్కస్ చేద్దాం, వినండి. ఈరోజు హిందూ ఎనాలిసిస్లో మనం మాట్లాడుకోబోయే మొదటి ఆర్టికల్ చూడండి అమ్మా. వాట్ వ్లాడిమిర్ పుతిన్ రియలీ వాంట్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 2 ఇంటర్నేషనల్ రిలేషన్స్లో మనం మాట్లాడుకుంటాం. వరల్డ్ సూపర్ పవర్స్లో మనం మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది. ఈ ఆర్టికల్ని నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్లో పేజ్ నెంబర్ 6 నుంచి సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్. నేను రీసెంట్ టైమ్స్లో ఇంటర్నేషనల్ ఇష్యూస్ మీద చదివినటువంటి వన్ ఆఫ్ ద అమేజింగ్ కాలమ్స్ అని చెప్పి చెప్పొచ్చు. ఆర్టికల్ని చదివేటప్పుడు, ఆర్టికల్ని అర్థం చేసుకునే ప్రయత్నంలో నేను ఎలాంటి కిక్ ఫీల్ అయ్యానో మీరు అలాంటి కిక్ ఫీల్ అవుతారు. సో అలా చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తాను. సో ఎప్పుడైనా మనం నాలెడ్జ్ని ఎంజాయ్ చేస్తే మనకి ఈజీగా ప్రతి టాపిక్ మీద కాంప్రహెన్సివ్ అండర్స్టాండింగ్ అనేది వస్తుంది. కాకపోతే ఈ ఆర్టికల్ మీకు ఇంకా బెటర్గా అర్థం కావాలంటే మీరు ఏం చూడాలి? ఒక వీడియో చూడాలి. చూడండి, రష్యా ఉక్రెయిన్ కాన్ఫ్లిక్ట్ ఎల్టీఎక్స్ క్లాసెస్ అని చెప్పి సెర్చ్ చేయండి. అందులో నేను రష్యా ఉక్రెయిన్ కాన్ఫ్లిక్ట్ గురించి బేసిక్స్ నుంచి డీటెయిల్డ్గా మొత్తం చెప్పాను. అది మీకు అర్థమైతే నేను దీని యొక్క టూకీగా ఈ కాన్ఫ్లిక్ట్ గురించి కూడా చెప్తాను ఈ వీడియోలో. అది మీకు పూర్తిగా అర్థమైతే ఈ ఆర్టికల్ని మీరు ఇంకా ఎంజాయ్ చేస్తారు. ఓకేనా నాన్న? మరి ఆర్టికల్లోకి వెళ్ళిపోదాం, వినండి. ఈ ఆర్టికల్ మీకు కాంప్రహెన్సివ్గా అర్థం కావాలంటే వెస్టర్న్ రష్యన్ మ్యాప్ ఏదైతే ఉంటుందో దానిలో ఉన్నటువంటి కొన్ని ఇంపార్టెంట్ కంట్రీస్, ఇంపార్టెంట్ ప్లేసెస్ మీద మీకు అవగాహన ఉండాలి. సో మీ అందరికీ తెలుసు, రష్యా ఈజ్ వరల్డ్స్ లార్జెస్ట్ కంట్రీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ల్యాండ్ మాస్, రైట్? సో రష్యా ఏదైతే ఉంటుందో, రష్యా ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ బోత్ ఏషియా అండ్ యూరప్. ఏషియన్ ల్యాండ్ మాస్ని యూరోపియన్ ల్యాండ్ మాస్ని కలిపి యురేషియా అని చెప్పి పిలవడం అనేది జరుగుతుంది. ఏషియా అండ్ యూరప్ని విడదీసేటటువంటి మౌంటైన్ రేంజెస్ ఏంటి? ఉరల్ మౌంటైన్స్ ఏవైతే ఉన్నాయో అవి విడదీస్తాయి. సో మౌంటైన్ రేంజెస్ విడదీయడం అనేది జరుగుతుంది, మీ అందరికీ తెలుసు. సో ఉరల్ మౌంటైన్స్ అనేటటువంటివి రష్యా యొక్క నార్థన్ బార్డర్ నుంచి ఆల్మోస్ట్ సదరన్ బార్డర్ వరకు ఎక్స్టెండ్ అవ్వడం అనేది జరుగుతుంది. సో ఉరల్ మౌంటైన్స్లో ఆరిజినేట్ అయినటువంటి ఇంకొక ఇంపార్టెంట్ రివర్ ఏంటి అంటే ఉరల్ రివర్. బట్ వాట్ ఈస్ ద లైఫ్ లైన్ ఆఫ్ రష్యా? దట్ ఈస్ వాల్గా రివర్, రైట్? గుర్తుపెట్టుకోండి. అండ్ ఇంపార్టెంట్, రష్యా యొక్క క్యాపిటల్ ఏంటి? మాస్కో ఈజ్ ద క్యాపిటల్ సిటీ ఆఫ్ రష్యా. ఇంకొక ఇంపార్టెంట్ సిటీ, పాపులర్ సిటీ ఏంటి? సెయింట్ పీటర్స్బర్గ్ ఏదైతే ఉంటుందో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ సిటీ. మనం సెయింట్ పీటర్స్బర్గ్లో ఎక్కువగా యూరోపియన్ కల్చర్ ఏదైతే ఉంటుందో దాన్ని ఎక్కువగా మనం గమనించవచ్చు. ఎవరైనా ట్రావెల్ లాగ్స్ ఇవేవైనా చూస్తే మీకు అర్థమవుతూ ఉంటుంది, రైట్? సో చూడండి, రష్యాకి బార్డర్ షేర్ చేసుకుంటున్నటువంటి కొన్ని కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం తెలుసుకోవాలి. అండ్ ఇక్కడ చూడండి, రష్యా కాస్పియన్ సీ ఏదైతే ఉంటుందో దాంతో బార్డర్ షేర్ చేసుకోవడం అనేటటువంటిది జరుగుతుంది. ఇట్ ఈస్ ద లార్జెస్ట్ ఇన్లాండ్ వాటర్ లేక్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. అండ్ దాంతోపాటు బ్లాక్ సీ ఏదైతే ఉంటుందో బ్లాక్ సీకి కూడా లిటోరల్గా ఉండడం అనేది జరుగుతుంది. బ్లాక్ సీకి కూడా రష్యా ఆనుకొని ఉండడం అనేది జరుగుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్.
సో రష్యా పక్కనే చూడండి ఉక్రెయిన్ ఉండడం అనేది జరిగింది. ఉక్రెయిన్కి రష్యాకి మధ్య క్రైసిస్ అనేది ఉంది, కాన్ఫ్లిక్ట్ అనేది ఉంది. 2014లో ఉక్రెయిన్లో భాగమైనటువంటి ఇక్కడ పిలక ఉంది చూసారా, మనకి బ్లాక్ సీలో మనకి ఉక్రెయినియన్ పెనిన్సులా ఉన్నటువంటి ఏదైతే ఉందో ఆ షేడెడ్ రీజియన్, దాన్ని క్రిమియా అనేటటువంటి పేరుతో పిలుస్తారు. ఈ క్రిమియాని ఏం చేసింది రష్యా, ఆక్రమించుకోవడం అనేటటువంటిది జరిగింది. రైట్, ఇప్పుడు ఏం చేస్తుంది క్రిమియా ఉక్రెయిన్ బార్డర్ ఏదైతే ఉంటుందో బార్డర్ దగ్గర ఆ ట్రూప్స్ని అమాస్ చేసింది. 1,00,000కు పైగా రష్యన్ ట్రూప్స్ ఉక్రెయిన్ బార్డర్ దగ్గర ఉన్నారు. ఎందుకు, ఈస్టర్న్ ఉక్రెయిన్ ఏదైతే ఉంటుందో, ఇదిగోండి ఇక్కడ షేరెన్ రీజన్ డొనెస్క్ ఉంది చూసారా, ఈ పర్టికులర్ ప్రాంతాలు ఏవైతే ఉంటాయో వీటిని ఆక్రమించాలనేటటువంటి ప్రయత్నం ఉంది. సో ఆ ప్రాంతాలు అసలు ఉక్రెయిన్ కంట్రోల్లో లేవు ప్రెజెంట్, దే ఆర్ నౌ అండర్ ప్రో రష్యన్ రెబల్స్. అంటే ఉక్రెయిన్ నుంచి విడిపోయి రష్యాతో కలుద్దాం అనుకుంటున్నటువంటి కొన్ని శక్తులు ఏవైతే ఉన్నాయో, కొన్ని పవర్స్, కొన్ని రెబల్స్ ఎవరైతే ఉన్నారో, ఫ్యాక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ దాన్ని కంట్రోల్ చేయడం అనేటటువంటిది జరుగుతుంది. ఓకేనా, ఎందుకు రష్యా ఉక్రెయిన్ని ఆక్రమించుకోవాలనుకుంటుంది అనేటటువంటి విషయాన్ని నేను ఆ కాన్ఫ్లిక్ట్లో చెప్పడం అనేది జరిగింది. ఓకేనా, ఆ వీడియోలో చెప్పాను, వీలైతే చూడండి. అండ్ పక్కనే చూడండి బెలారస్ ఉండడం అనేది జరుగుతుంది. ఇక్కడ మీకు దీస్ బాల్టిక్ నేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఉంటాయి. ఇక్కడ లిథియేనియా ఉంటుంది, లాత్వియా ఉంటుంది, ఎస్తోనియా కూడా ఉండడం అనేది జరుగుతుంది. రైట్, పోలెండ్ ఏదైతే ఉంటుందో పోలెండ్ క్యాపిటల్ వార్సా ఈజ్ నోన్ ఫర్ ఎ ప్యాక్ట్ కాల్డ్ వార్సా ప్యాక్ట్. రైట్, ఇంకోసారి వార్సా ప్యాక్ట్ గురించి కూడా మాట్లాడదాం, లేదా వరల్డ్ హిస్టరీ క్లాసెస్ మీరు తీసుకుంటే అక్కడ డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. రైట్, సో బ్లాక్ సీని ఆనుకున్నటువంటివి చూడండి, రొమానియా ఏదైతే ఉంటుందో రొమానియా, అండ్ దాంతోపాటు బల్గేరియా ఏదైతే ఉంటుందో బల్గేరియా, అండ్ ఇక్కడ చూడండి టర్కీ ఏదైతే ఉంటుందో టర్కీ, ఇక్కడ ఇంపార్టెంట్ జార్జియా ఏదైతే ఉంటుందో జార్జియా. ఇవన్నీ బ్లాక్ సీని ఆనుకొని ఉండడం అనేది జరుగుతుంది. దీస్ ఆర్ ఇంపార్టెంట్ ప్లేసెస్, వీటిని మీరు తప్పకుండా గుర్తు పెట్టుకోవాలి. అండ్ రష్యా యొక్క నార్థన్ బార్డర్ ఏది ఉండడం అనేది జరుగుతుంది, దిస్ ఆర్కిటిక్ ఓషన్ ఏదైతే ఉంటుందో ఆర్కిటిక్ ఓషన్ ఉండడం అనేది జరుగుతుంది. ఫార్ ఈస్ట్ మనం చూసుకుంటే పసిఫిక్ ఓషన్ ఏదైతే ఉంటుందో పసిఫిక్ ఓషన్ ఉండడం అనేది జరుగుతుంది. వెరీ 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 ఇంపార్టెంట్ అండి. రీసెంట్గా మనం కజకిస్తాన్ న్యూస్లోకి వచ్చింది. కజకిస్తాన్ ప్రొటెస్ట్ అనేవి జరిగితే ఏం చేసింది రష్యా, ఏం చేసింది కజకిస్తాన్లోకి తన ట్రూప్స్ అనేటటువంటివి పంపించడం అనేది జరిగింది. ఎందుకు, స్టెబిలిటీ ఎన్ష్యూర్ చేసేందుకు కజకిస్తాన్లో. రైట్, వీటిని మీరు గుర్తుపెట్టుకోవాలి. దీస్ లొకేషన్స్ ఆర్ చాలా ఇంపార్టెంట్. యూపీఎస్సీ ఈజ్ నోన్ ఫర్ ఆస్కింగ్ దీస్ టైప్ ఆఫ్ మ్యాప్ పాయింట్ రిలేటెడ్ క్వశ్చన్స్. సో జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఇప్పుడు హార్ట్లాండ్ రిమ్లాండ్ థియరీ ఏదైతే ఉంటుందో దాని గురించి కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్ థియరీ ఇన్ పొలిటికల్ జాగ్రఫీ అండి, చాలా చాలా ఇంపార్టెంట్. సో చూడండి, హార్ట్లాండ్ అంటే వేర్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ రిసోర్సెస్, కంట్రీ యొక్క రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో అవి ఎక్కడ కాన్సన్ట్రేట్ అయి ఉంటాయో, ఎక్కువ మంది పీపుల్ ఎక్కడ నివాసాలు అనేటటువంటివి ఏర్పరచుకుంటారు, దాన్ని హార్ట్లాండ్ అంటాం. రిమ్లాండ్ అంటే ఏంటి అంటే ఇట్ ఈస్ ఏ ప్రొటెక్టివ్ జోన్. సో మనకి సైకిల్కి రిమ్ ఉంటుంది, రిమ్ ఏం చేస్తుంది, ఇట్ ప్రొటెక్ట్స్ ద టైర్ కదా. రైట్, ఒక బలం అనేటటువంటిది, ఒక స్ట్రెంత్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. సో రిమ్లాండ్ అనేటటువంటిది నీ ఆధీనంలో ఉంటే, రిమ్లాండ్ అట్లీస్ట్ రిమ్లాండ్ నీ కంట్రోల్లో లేకపోయినా ఈ రిమ్లాండ్ ఏరియాలో ఉన్నటువంటి కంట్రీస్తో నువ్వు మంచి రిలేషన్షిప్ అనేది మెయింటైన్ చేస్తే ఈ హార్ట్లాండ్కి ఎటువంటి ఇబ్బంది ఉండదు. దీని యొక్క సెక్యూరిటీని నువ్వు కాంప్రమైజ్ అవ్వక్కర్లా. హార్ట్లాండ్లో ఉండేటటువంటి నీ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళు నువ్వు చక్కగా సెక్యూర్ చేసుకోవచ్చు. అర్థమైందా, ప్రతి కంట్రీకి హార్ట్లాండ్ రిమ్లాండ్ ఇలా ఉండడం అనేది జరుగుతుంది. ఎవ్రీ ఫారిన్ పాలసీ ఏదైతే ఉంటుందో విదేశాంగ విధానం అని చెప్పి అంటాం, దాన్ని డిజైన్ చేసేటప్పుడు ప్రతి కంట్రీ కూడా ఏంటి ఎన్ష్యూర్ చేయాలనుకుంటుంది, తన హార్ట్లాండ్ని కాపాడుకోవాలని చెప్పి అనుకుంటుంది. హార్ట్లాండ్ కాపాడుకునే ప్రయత్నంలో భాగంగా రిమ్లాండ్ ఏదైతే ఉంటుందో దాన్ని స్ట్రెంథన్ చేసుకోవడం అనేది జరుగుతుంది అన్నమాట. ఈ ఆస్పెక్ట్స్ ఏవైతే ఉంటాయో వీటిని మీరు తప్పకుండా గుర్తు పెట్టుకోవాలి. రైట్, మరి దిస్ పర్టికులర్ ఆర్టికల్ దేని గురించి మాట్లాడుతుంది, అండ్ దిస్ పర్టికులర్ ఆర్టికల్లో చెప్పినటువంటి ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం, వినాలి. సో ఫస్ట్ కంటెక్స్ట్ చూడండి. దిస్ ఆర్టికల్ ఈజ్ యాక్చువల్లీ టాకింగ్ అబౌట్ పుతిన్స్ డిఫెన్సివ్ అగ్రెసివ్నెస్ టువర్డ్స్ వెస్ట్. సో యుఎస్ లెడ్ వెస్ట్ కోయిలేషన్ ఏదైతే ఉంటుందో వాళ్ళకి ఎగనెస్ట్గా రష్యన్ ప్రెసిడెంట్ పుతిన్ యొక్క అప్రోచ్ ఎలా ఉంది అంటే డిఫెన్సివ్ అగ్రెసివ్నెస్ ఆయన చూపిస్తున్నాడంట. ఏంటి సార్ ఈ డిఫెన్సివ్ అగ్రెసివ్నెస్, నీ యొక్క టెరిటరీస్ని నువ్వు కాపాడుకోవాలంటే నువ్వు నీ బార్డర్ దగ్గర నిల్చొని చూస్తే అవ్వదాడు. శత్రువు ఎప్పుడైతే వస్తాడో అప్పుడు నా బార్డర్ని కాపాడుకుంటాం అంటే అవ్వదు. ఒక ఎదుటి వ్యక్తి నుంచి థ్రెట్ ఉంది అనుకో, నువ్వే అతడి మీద దూకేయి. అర్థమైందా, ఇప్పుడు చైనాకి మనకి థ్రెట్ ఉంది, చైనా మన ఆక్రమించుకుంటే, మన భూభాగాన్ని ఆక్రమించుకుంటే అప్పుడు చైనా మీద తిరగబడదాం అనుకుంటే కాదు, చైనా నుంచి నీకు థ్రెట్ ఉందని నీకు తెలుస్తుంది కదా, నువ్వేం చేస్తావు, నువ్వే ముందు చైనా భూభాగాలను ఆక్రమించేసేయి. అలాంటి అప్రోచ్ ఏదైతే ఉంటుందో దాన్ని డిఫెన్సివ్ అగ్రెసివ్నెస్ అనేటటువంటి పేరుతో పిలుస్తారన్నమాట. దీనికి
పుతిన్ ఒక్కరి ఈ డిఫెన్సివ్ అగ్రెసివ్నెస్ స్ట్రాటజీ అనేటటువంటిది వాడలేదంట. ముందు ఎర్లియర్ ఎవరైతే రష్యాని పరిపాలించారో ఆ రూలర్స్ కూడా వాడడం అనేది జరిగింది. ఫస్ట్ క్యాథరిన్ ద గ్రేట్. సో రష్యాలో జారిస్ట్ రూల్ ఎప్పుడైతే ఉందో, రష్యన్ రెవల్యూషన్ జరగడం కంటే ముందు మనకి లెనిన్ ఆధ్వర్యంలో రష్యన్ రెవల్యూషన్ ఏదైతే ఉంటుందో, రష్యా విప్లవం ఏదైతే ఉంటుందో జరగక ముందు రష్యా ఇంపీరియల్ రష్యా పవర్లో ఉండడం అనేది జరిగింది. జార్స్ ఎవరైతే ఉన్నారో పవర్లో ఉండేవాళ్ళు. సో క్యాథరిన్ ద గ్రేట్, షీ ఈజ్ వన్ ఆఫ్ ద వెరీ గ్రేట్ ఎంప్రెస్ అండ్ షీ లేడ్ ద ఫౌండేషన్స్ ఫర్ రష్యన్ ఇంపీరియలిజం. సో ఇవిడ ఏమనుకున్నారు అంటే చుట్టూ యాంబిషియస్ పవర్స్ అనేటటువంటి ఉన్నాయి. ఎక్కువ ప్రదేశాలని ఆక్రమించుకోవాలి, టెరిటోరీస్ని ఆక్రమించుకోవాలనేటటువంటి కోరికతో రగిలిపోతున్నటువంటి టెరిటోరీస్ చుట్టూ ఉన్నాయి. పక్కనే బ్రిటన్ ఉంది. ఆ టైంలో ఏం చేస్తుంది బ్రిటిష్ వాళ్ళు, చాలా టెరిటోరీస్ని తమ కాలనీస్గా మార్చుకోవడం అనేది జరిగింది. అండ్ ఫ్రాన్స్ కూడా ఉబలాట పడుతుంది. జర్మనీ ఏదైతే ఉంటుందో, స్పెయిన్, పోర్చుగల్, యూరోపియన్ కంట్రీస్ అన్ని ఏం చేస్తున్నాయి, పక్కనే ఉన్నటువంటి రష్యాకి పక్కనే ఉన్నటువంటి యూరోపియన్ కంట్రీస్ ఇవన్నీ కొలనైజేషన్లోకి వెళ్ళడం అనేది జరిగింది. అంతేనా? మరి వాళ్ళందరి నుంచి నీ టెరిటోరీస్ని కాపాడుకోవాలంటే నువ్వు ఏం చేయాలి? డిఫెన్సివ్గా ఉంటే సరిపోదు, డిఫెన్సివ్ అగ్రెసివ్నెస్ చూపించాలి అని చెప్పి ఈవిడ చెప్పడం అనేది జరిగింది. షీజ్ అన్ 18th century రష్యన్ ఎంప్రెస్. ఈవిడ ఏం చెప్పారంటే టెరిటోరీస్ని కాపాడుకోవడానికి నా దగ్గర ఏ మార్గం లేదు, ఒకటే ఉంది, ఆ ఉన్నదల్లా ఏంటి, అదర్స్ టెరిటోరీస్ ఏవైతే ఉన్నాయో దాన్ని క్యాప్చర్ చేసుకోవడం, ఎక్స్పాన్షన్ ఈజ్ ద ఓన్లీ వే అనే విధంగా ఈవిడ చెప్పారు. ఈవిడ ఇచ్చినటువంటి థియరీని తర్వాత వచ్చినటువంటి స్టాలిన్ కూడా పాటించడం అనేది జరిగింది. సోవియట్ బౌండరీస్ని ఆయన ఎక్స్టెండ్ చేయడం అనేది జరిగింది. జర్మనీ నాజీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళని ఓడించడం అనేది జరిగింది. ఓడించి సోవియట్ బౌండరీస్ని చాలా ఎక్కువగా ఈయన ఎక్స్టెండ్ చేయడం అనేది జరిగింది. మనకు రష్యన్ రెవల్యూషన్ తర్వాత యూఎస్ఎస్ఆర్, సోవియట్ యూనియన్ ఎస్టాబ్లిష్ అవ్వడం అనేది జరిగింది. రష్యన్ రెవల్యూషన్లో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసినటువంటి బోల్షివిక్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు యూఎస్ఎస్ఆర్ని ఫామ్ చేస్తారు. లెనిన్ నాయకత్వంలో యూఎస్ఎస్ఆర్ ఫామ్ అవుతుంది. వరల్డ్ హిస్టరీలో ఇవన్నీ మనం మాట్లాడుకుంటాం. రైట్. సో వ్లాడిమిర్ పుతిన్ ఎవరైతే ఉన్నారో ఈయన కూడా అదే అప్రోచ్ అనేటటువంటిది ఫాలో అవుతున్నారు. ఈయన ఏం చేశారు, 2014లో ఉక్రెయిన్లో భాగంగా ఉన్నటువంటి క్రిమియా, మనకి బ్లాక్ సీలో చిన్నది మనం చెప్పుకున్నాం కదా, చిన్నగా ఒక ఇదేదైతే ఉందో ఒక ఇది అని చెప్పాను. 2014లో క్రిమియాను ఆల్రెడీ ఆక్రమించేశారు. ఇప్పుడు ఉక్రెయిన్ బార్డర్లో 1 lakh+ ట్రూప్స్ని ఆయన మొబిలైజ్ కూడా చేయడం అనేది జరిగిందన్నమాట. సో నాటో ఎక్స్పాన్షన్ ఏదైతే ఉంటుందో, నాటో ఈజ్ ట్రైంగ్ టు, అంటే నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ అంటాం. నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ అంటే ఏంటి సార్? ఇట్ ఈస్ ఎ కలెక్టివ్ సెక్యూరిటీ ఆర్గనైజేషన్ అండి. కలెక్టివ్ సెక్యూరిటీ అంటే ఏంటండి? ఏదైనా సెక్యూరిటీ థ్రెట్ని ఇవి కలెక్టివ్గా అధిగమిస్తాయన్నమాట. సింపుల్గా చెప్పాలంటే ఒకరు నీ మీద అటాక్ చేశారనుకోండి. ఇప్పుడు సపోజ్ చిన్నప్పుడు మీకు గ్రూప్స్గా బ్యాచ్లుగా మీరు ఉండేవాళ్ళని నేను అనుకుంటున్నాను, కాలేజ్లోను స్కూల్స్లోను. సపోజ్ ఒక రాత్రిపూట మిమ్మల్ని ఒక్కరిని చేసి వేరే బ్యాచ్ కొట్టేశారనుకోండి. నువ్వేం చేస్తావు? ఉదయాన్నే వెళ్ళి మీ బ్యాచ్కి చెప్తావు, అరే నన్ను కొట్టేశారా ఒక్కడిని చేసి అంటే మీ బ్యాచ్ అందరూ కలిపి ఏం చేస్తారు? అవతల వాడి మీద అటాక్ చేస్తారా లేదా? దాన్నే కలెక్టివ్ సెక్యూరిటీ అని చెప్పి అంటాం. అంటే నాటోలో ఉన్నటువంటి మెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఒక్కరిని నువ్వు గిల్లినా అందరూ కలిపి వచ్చి నీకు తొడపాసం పెట్టడం అనేది జరుగుతుంది, గట్టిగా గిల్లడం అనేది జరుగుతుంది. అర్థమైందా? దట్ ఈజ్ కలెక్టివ్ సెక్యూరిటీ ఆర్గనైజేషన్. ఈ నాటో ఏదైతే ఉంటుందో, యుఎస్ఎస్ఆర్ ఇదేదైతే ఉంటుందో, యుఎస్ఎస్ఆర్ ఒక రైజ్లో ఉండేటప్పుడు నాటో ఏర్పడడం అనేది జరిగింది. నాటోకి ఎగనెస్ట్గా సోవియట్ యూనియన్ ఏదైతే ఉంటుందో, అది వార్సా ప్యాక్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా చేయడం అనేది జరిగింది. సో ఎప్పుడైతే యుఎస్ఎస్ఆర్ కొలాప్స్ అయిపోయిందో, వార్సా ప్యాక్ట్ ఏదైతే ఉంటుందో అది డైల్యూట్ అయిపోవడం అనేది జరిగింది. సో నాటోకి కౌంటర్ ఏంటి? వార్సా ప్యాక్ట్ ఫ్రమ్ యుఎస్ఎస్ఆర్, అది గుర్తుపెట్టుకోండి. నాటో వాజ్ లెడ్ బై యుఎస్, అయితే వార్సా ప్యాక్ట్ వాజ్ లెడ్ బై హోమ్? యుఎస్ఎస్ఆర్, అప్పటి సోవియట్ యూనియన్. అర్థమైందా? 1991లో సోవియట్ యూనియన్ డిజింటిగ్రేట్ అయిపోయిందమ్మా. రైట్. సో మరి నాటో ఏదైతే ఉంటుందో, నాటో ఈస్టర్న్ సైడ్ రష్యా వైపు, ఇదిగోండి ఇలా ఈస్టర్న్ సైడ్ ఎక్స్పాండ్ చేయడం అనేది జరుగుతుంది. సో అప్పుడు రష్యా ఏం చేస్తుంది? రష్యా డిఫెండ్ చేసుకోవట్లా, డిఫెన్సివ్ అగ్రెసివ్నెస్ అనేటటువంటి పాలసీని వాడుతుంది. నెక్స్ట్, వై దిస్ అప్రోచ్? ఈ అప్రోచ్ ఎందుకు ఫాలో అవ్వడం అనేది జరుగుతుంది? వాట్ ఆర్ డిఫరెంట్ రీజన్స్? చూడండి. ఫస్ట్, రష్యా ల్యాక్ న్యాచురల్ బౌండరీస్. సో చాలా కంట్రీస్కి న్యాచురల్ బౌండరీస్ ఉంటాయి. ఇప్పుడు మనకి నార్థన్ సైడ్ ఉన్నటువంటి హిమాలయాలు కానీ, లేకపోతే ఈస్టర్న్ సైడ్ బే ఆఫ్ బెంగాల్, వెస్టర్న్ సైడ్ అరేబియన్ సీ, దీస్
నార్త్ వెస్టర్న్ సైడ్ మనకి హిందూ కుష్ మౌంటైన్స్ ఇవేవైతే ఉంటాయో ఇవన్నీ మనకి న్యాచురల్ బౌండరీస్గా ఉంటాయి. ఎక్స్టర్నల్ అగ్రెషన్ ఏదైతే ఉంటుందో దాన్ని పూర్తిగా ఆపుతాయని చెప్పలేం, కానీ ఎంతో కొంత స్లో డౌన్ చేస్తాయి. సో హిమాలయాల పర్వతాలు ఏవైతే ఉంటాయో దాటడంలో ఇప్పుడు అదర్ అగ్రెషన్ వేరే కంట్రీ మన ఇండియా మీద అటాక్ చేద్దాం అనుకుంది అనుకోండి, హిమాలయ పర్వతాలు దాటేలోపు మనం ప్లాన్ చేసుకుంటామా లేదా, మనం సన్నద్ధం అవుతామా లేదా? రైట్. మరి రష్యాకి న్యాచురల్ బౌండరీస్ ఉన్నాయా? లేవు. ఓన్లీ నార్థన్ సైడ్ ఆర్టిక్ ఓషన్ అండ్ ఫార్ ఈస్టర్న్ సైడ్ పసిఫిక్ ఓషన్ మాత్రమే ఉండడం అనేది జరిగింది. వేరాజ్ ఎక్కువ థ్రెట్ ఎక్కడి నుంచి? వెస్ట్ నుంచి అగ్రెషన్ ఒకవేళ ఎదురైతే కాపాడుకోవడానికి న్యాచురల్ బౌండరీస్ ఒక పర్వతాలు కానీ ఎటువంటివి లేదు. అర్థమైందా? లేకపోవడం ఒకటి కారణం. అంటే ఎనిమీస్ కెన్ ఈజీలీ పెనట్రేట్ ఇన్ టు ద హార్ట్ ల్యాండ్ ఆఫ్ దిస్ పర్టిక్యులర్ రష్యా. అర్థమైందా? రష్యా యొక్క హాట్ ల్యాండ్ అంటే సెయింట్ పీటర్స్బర్గ్, ఇక్కడ ఉన్నటువంటి మాస్కో, ఇక్కడ ఉండేటటువంటి వాల్గా రివర్, ఇవన్నీ హాట్ ల్యాండ్ అవుతాయి అన్నమాట. సో వాటి మీదకి నాటో పవర్స్ ఈజీగా రావచ్చు. సో అందుకోసం అని చెప్పి రష్యా అగ్రెసివ్గా ముందుకెళ్తుంది, వాళ్ళకి ఆ ఛాన్స్ ఇవ్వకుండా. లాస్ట్ ఇట్స్ రిమ్ ల్యాండ్ విత్ యుఎస్ఎస్ఆర్ కొలాప్స్. సోవియట్ యూనియన్ కొలాప్స్ అయిపోయిన తర్వాత యుఎస్ఎస్ఆర్ ఏమైంది? 15 సావరెన్ నేషన్స్గా విడిపోవడం అనేది జరిగింది. ముఖ్యంగా సెంట్రల్ ఏషియన్ నేషన్స్ అండ్ దాంతోపాటు ఈస్టర్న్ యూరోపియన్ నేషన్స్ దట్ యూస్ టు షేర్ బౌండరీ విత్ రష్యా ఇక్కడ పక్కనే ఉన్నటువంటి కొన్ని ఇవేవైతే ఉన్నాయో, కొన్ని కంట్రీస్ ఏవైతే ఉన్నాయో అవి కూడా విడిపోవడం అనేది జరిగింది. సో ఈ రిమ్లాండ్ ఏదైతే ఉంటుందో, హాట్ ల్యాండ్ చుట్టూ ఉన్నటువంటి రిమ్లాండ్ ఏదైతే ఉంటుందో దాన్ని రష్యా కోల్పోయింది అన్నమాట. అండ్ నాటో ఏదైతే ఉంటుందో, నాటో చాలా అగ్రెసివ్గా ఎక్స్పాన్షన్ అనేది చేస్తుంది. యుఎస్ఎస్ఆర్ కొలాప్స్ ఎప్పుడైంది? 1991లో అయిందని చెప్పాం. 91లో అయిపోయిన తర్వాత బాధపడుతున్నటువంటి రష్యా ఏదైతే ఉంటుందో దానికి కాస్త స్వాంతన అనేది ఇవ్వడానికి, దానికి కాస్త ఒక రెమిడియల్ మెజర్గా దాన్ని కూల్ చేయడానికి ఈ వెస్ట్ ఏం చేసింది? అమెరికా కానీ లేకపోతే ఈ బ్రిటన్ కానీ, సో డిసింటిగ్రేట్ అయిపోయిందని బాధపడకు, మేము నాటో అయితే ఈస్టర్న్ సైడ్ ఒక ఇంచు కూడా ఎక్స్పాండ్ అయితే చెయ్యము, నీ సెక్యూరిటీకి ఎటువంటి భంగం వాటిలేదు, నువ్వు కంగారు పడకు అనేటటువంటి ప్రామిస్ చేసింది. కానీ ఏం చేసింది మనకి నాటో? అలా ప్రామిస్ చేసినప్పటికీ ఒకప్పుడు నాటోలో భాగం కానటువంటి దీస్ బాల్టిక్ నేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి, అంటే లిథుయేనియా కానీ లేకపోతే లాత్వియా కానీ ఎస్టోనియా కానీ, వీటన్నింటినీ నాటో తనలో కలుపుకోవడం అనేది జరిగింది. చెక్ రిపబ్లిక్, వీటిని కూడా కలుపుకోవడం అనేటటువంటిది జరిగింది. సో నాటో తన మాట మీద లేదు కదా, వెస్ట్ ఏదైతే ఉంటుందో తన మాట మీద లేదు కదా, తను కలిపేసుకుంటుంది కదా. సో దగ్గరగా హాట్ ల్యాండ్కి దగ్గరగా వస్తుంది కదా రష్యా యొక్క హాట్ ల్యాండ్కి, సెయింట్ పీటర్స్బర్గ్, మాస్కో. ఇప్పుడు మనం చూసుకుంటే ఇస్తోనియా యొక్క ఈస్టర్న్ మోస్ట్ బార్డర్ ఏదైతే ఉంటుందో దానికి సెయింట్ పీటర్స్బర్గ్కి మధ్య మ్యాక్సిమం 150 కిలోమీటర్స్ ఉంటుందేమో. ఆ 150 కిలోమీటర్స్ పాస్ అయితే వాళ్ళు ఇంపార్టెంట్ పాపులర్ సిటీ ఆఫ్ రష్యా, దట్ ఈస్ సెయింట్ పీటర్స్బర్గ్ మీద అటాక్ చేయొచ్చు. సో నాటో ఎక్స్పాండ్ అవ్వడం ఏదైతే ఉంటుందో అది కూడా ఒక కారణం. సో రష్యా ఈ పాలసీ ఏదైతే ఉంటుందో అది ఫాలో అవ్వడానికి. క్లైమ్స్ ఓవర్ బ్లాక్ సీ మీద కూడా క్లైమ్స్ కోసం రష్యా ఎప్పటి నుంచో బ్లాక్ సీని ఇట్ ఈస్ ఎ రష్యన్ లేక్ అనే విధంగా చూడడం అనేది జరుగుతుంది. కానీ ఇప్పుడు బ్లాక్ సీకి లిటోరల్ స్టేట్స్ ఏవైతే ఉంటాయి, బ్లాక్ సీకి ఆనుకున్నటువంటి చాలా కంట్రీస్ నాటోలో భాగం అయిపోయినాయి. సపోజ్ టర్కీ ఏదైతే ఉంటుందో, టర్కీ ఎప్పటి నుంచో నాటోలో భాగం. బల్గేరియా అనేటటువంటిది నాటోలో భాగం అయింది. రొమానియా అనేటటువంటిది నాటోలో భాగం అవ్వడం అనేది జరిగింది. ఇప్పుడు ఇంకొక రెండేంటి? ఉక్రెయిన్ అండ్ జార్జియా. ఈ ఉక్రెయిన్ అండ్ జార్జియా కూడా నాటోతో కలిసిపోతే పరిస్థితి ఏంటి? ఇబ్బంది కదా. సో అప్పుడు పూర్తిగా బ్లాక్ సీ మీద తనకు హోల్డ్ అనేది పోతుంది కదా. బ్లాక్ సీ ఏదైతే ఉంటుందో ఇట్ ఈస్ ద ఓన్లీ వే టు గెట్ టు మెడిటరేనియన్ సీ ఫర్ రష్యా మెడిటరేనియన్ సీ రీజియన్ ఏదైతే ఉంటుందో దట్ మెడిటరేనియన్ సీ గుండా చాలా షిప్మెంట్స్ అనేవి వెళ్ళడం అనేది జరుగుతుంది. మెడిటరేనియన్ సీ అండ్ దాంతోపాటు సూయజ్ కెనాల్ అండ్ రెడ్ సీ అండ్ బాబ్ అల్ మండేబ్ స్ట్రైట్ అండ్ అరేబియన్ సీ, ఇండియన్ ఓషన్లోకి అడుగు పెట్టడం అనేది జరుగుతుంది. సో మెడిటరేనియన్ సీకి యాక్సెస్ ఉండాలి అంటే బ్లాక్ సీకి యాక్సెస్ అనేది ఉండాలి, బ్లాక్ సీ మీద హోల్డ్ ఉండాలి రష్యాకి. బట్ ఈ రెండు కూడా నాటోలో భాగం అయిపోతే ఏం జరుగుతుంది? బ్లాక్ సీ మీద తన క్లైమ్స్ ఏవైతే ఉంటాయో అవి ఎంత మాత్రం చెల్లవు. దట్ విల్ బి ఎ సీరియస్ థ్రెట్, సీరియస్ ప్రాబ్లం, సీరియస్ ఇష్యూ. అవునా కాదా? సో అందుకోసం అని చెప్పి జార్జియా ఏదైతే ఉంటుందో జార్జియాలో ఎటువంటి జార్జియాలో నాటో ఇన్ఫ్లుయెన్స్ పడకూడదని చెప్పి జార్జియాలో ఒక సెపరేటిస్ట్ మూవ్మెంట్ అనేటటువంటిది జరిగితే రీసెంట్గా ఎవరైతే జార్జియాలో ఇన్స్టెబిలిటీకి కారణమయ్యారో ఆ ఇన్స్టెబిలిటీకి కారణమైన వాళ్ళని మనం ఏం చేసింది? రష్యా సపోర్ట్ చేయడం అనేటటువంటిది జరిగింది. ఉక్రెయిన్లో ఎవరైతే ఉక్రెయిన్ నుంచి విడిపోవాలి రష్యాను అనుకుంటున్నారో వాళ్ళకు కూడా ఏం చేస్తుంది? ఈస్టర్న్ ఉక్రెయిన్లో ఉండేటటువంటి రెబల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి రష్యా ఏం చేస్తుంది? హెల్ప్ చేయడం అనేటటువంటిది జరుగుతుంది అన్నమాట. మీకు క్లారిటీ వచ్చిందనే అనుకుంటున్నాను. నెక్స్ట్ చూడండి.
సో రష్యాకి చాలా ప్రీషియస్ అయినటువంటి రిమ్లాండ్ ఏదైతే ఉంటుందో అది యుఎస్ఎస్ఆర్ కొలాప్స్తో అది పోగొట్టుకోవడం అనేది జరిగింది. ఇప్పుడు రష్యా ఏం చేద్దాం అనుకుంటుంది, ఇట్ అటెంప్ట్స్ టు రిస్టోర్ రిమ్లాండ్. ఈ రిమ్లాండ్ ఏదైతే ఉంటుందో దాని మీద హోల్డ్ తెచ్చుకోవాలనుకుంటుంది, మళ్ళీ హోల్డ్ తెచ్చుకోవాలనుకుంటుంది. సో పుతిన్ ఎగ్జాక్ట్గా అదే చేస్తున్నారన్నమాట. ఈ ఫస్ట్ డిఫరెంట్ రష్యన్ అటెంప్ట్స్ చూద్దాం. ఆ రిమ్లాండ్ ఏదైతే ఉంటుందో దానిలో స్టెబిలిటీ ఏదైతే ఉంటుందో దాని మీద తన హోల్డ్ తెచ్చుకోవడానికి. సెపరేషన్ ఆఫ్ సౌత్ ఒసెటియా అండ్ దాంతోపాటు అబ్కాజియా ఫ్రమ్ జార్జియా. సో జార్జియా నుంచి ఈ టెరిటరీస్ ఏవైతే ఉంటాయి, ఈ టెరిటరీస్ విడిపోవాలని చెప్పి అక్కడ ఉండేటటువంటి రిప్రజెంటేటివ్స్ మేము జార్జియా నుంచి విడిపోవాలనుకుంటున్నామని కండక్ట్ చేసినటువంటి ప్రొటెస్ట్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి రష్యా ఏదైతే ఉంటుందో రష్యా ఫండింగ్ కానీ ఇవన్నీ ఇండైరెక్ట్గా హెల్ప్ చేయడం అనేది జరిగింది. అర్థమైందా? జార్జియాని కూడా కాపాడుకోవాలి కాబట్టి. ఈస్టర్న్ దున్బాస్ రీజియన్ ఆఫ్ ఉక్రెయిన్ ఈజ్ నవ్ అండర్ ప్రో రష్యన్ రెబల్స్. సో మనం ఆల్రెడీ చెప్పాను, ఈస్టర్న్ ఉక్రెయిన్ ఏదైతే ఉంటుందో ఈస్టర్న్ ఉక్రెయిన్లో కొన్ని టెరిటరీస్ ఉక్రెయిన్ గవర్నమెంట్ అండర్లో లేవు. ఎవరి అండర్లో ఉన్నాయి? రెబల్స్ ఎవరైతే ఉన్నారో దోస్ వాంటెడ్ టు గెట్ సెపరేటెడ్ ఫ్రమ్ ఉక్రెయిన్ వాళ్ళ చేతుల్లో ఉన్నాయని చెప్పి మనం చెప్పుకున్నాం. బెలారస్ ప్రొటెస్ట్ ఓవర్ కాంట్రవర్షియల్ ఎలక్షన్స్. 2020లో జరిగినటువంటి ఎలక్షన్స్ ఫ్రీ అండ్ ఫెయిర్గా జరగలేదు, దానిలో చాలా రిగ్గింగ్ అనేది జరిగింది, ఇరెగ్యులారిటీస్ జరిగినాయి అని చెప్పి బెలారస్లో పీపుల్ ప్రొటెస్ట్ చేస్తే అక్కడ ఉండేటటువంటి రూలర్ ఎవరైతే ఉన్నారో ఆయన ప్రో రష్యన్ కాబట్టి ఎవరైతే ప్రొటెస్టర్స్ చేస్తున్నారో వాళ్ళకి ఎగనెస్ట్గా ట్రూప్స్ని సెండ్ చేశారు పుతిన్ అన్నమాట. అర్థమైందా? చూడండి, సెండింగ్ పీస్ కీపర్స్ టు ఎండ్ అర్మేనియా అజర్బైజాన్ కాన్ఫ్లిక్ట్. అర్మేనియా అజర్బైజాన్ కాన్ఫ్లిక్ట్ ఏదైతే ఉంటుందో అర్మేనియా అజర్బైజాన్ కాన్ఫ్లిక్ట్ మనకి లాస్ట్ ఇయర్ మొత్తం న్యూస్లో ఉండడం అనేది జరిగింది. సో 2020 మొత్తం న్యూస్లో ఉందమ్మా. మీరు ఏం చేస్తారంటే అర్మేనియా అజర్బైజాన్ కాన్ఫ్లిక్ట్ ఎల్టీఎక్స్ క్లాస్ అని చెప్పి సెర్చ్ చేయండి. ఎవరైనా ఇంట్రెస్టెడ్గా ఉంటే ఈ వీడియోని డీటెయిల్డ్గా చెప్పాను కాన్ఫ్లిక్ట్ గురించి, వీలైతే ఆ కాన్ఫ్లిక్ట్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేయండి ఆ వీడియో చూసి. అర్మేనియా అజర్బైజాన్ కాన్ఫ్లిక్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని రిజాల్వ్ చేయడానికి పీస్ కీపర్స్ని కూడా సెండ్ చేయడం అనేది జరిగింది యాజ్ ఎ పార్ట్ ఆఫ్ కలెక్టివ్ సెక్యూరిటీ ట్రీటీ ఆర్గనైజేషన్. ఈ కలెక్టివ్ సెక్యూరిటీ ట్రీటీ ఆర్గనైజేషన్లో రష్యా మెంబరు అండ్ దాంతోపాటు అర్మేనియా ఏదైతే ఉంటుందో అది కూడా మెంబర్గా ఉండడం అనేది జరిగింది. సో దాన్ని ఒక శాంతియుతంగా త్రూ డైలాగ్ దాన్ని ఎండ్ చేయాలని చెప్పి, కాన్ఫ్లిక్ట్ ఎండ్ చేయాలని చెప్పి రష్యా ప్రయత్నించింది. బెలారస్ పోలాండ్ మైగ్రెంట్ క్రైసిస్లో కూడా బెలారస్కి సపోర్ట్గా నిలబడడం అనేది జరిగింది. బెలారస్ మీద యూరోపియన్ యూనియన్ ఏదైతే ఉంటుందో అది ఏం చేసింది, ఆంక్షలు అనేవి విధిస్తుందని చెప్పి బెలారస్ యూరోపియన్ యూనియన్లో భాగమైనటువంటి పోలాండ్ ఏదైతే ఉంటుందో పోలాండ్ మీద కక్ష కట్టింది. బెలారస్ పోలాండ్ ది షేర్ బార్డర్. సో బెలారస్ ఏం చేసింది, పోలాండ్లోకి మైగ్రెంట్స్ని పంపించాలి. మైగ్రెంట్స్ని పంపించడం ద్వారా ఏం జరుగుతుంది, పోలాండ్లో మైగ్రెంట్ క్రైసిస్ అనేటటువంటిది ట్రిగ్గర్ అవుతుంది. అవునా కదా? సో ఆ ప్రయత్నం అనేది చేయడం అనేది జరిగింది. ఎవరు ఆ ప్రయత్నం చేశారు? బెలారస్ చేయడం అనేది జరిగింది. దానికి హెల్ప్గా ఎవరు నిల్చున్నారు? బెలారస్కి రష్యా నిల్చుంది. ఇంటర్వెన్షన్ ఇన్ కజకిస్తాన్ రియోట్స్ త్రూ సిఎస్టీఓ. సో కజకిస్తాన్ రియోట్స్ ఏవైతే జరిగినాయో, కజకిస్తాన్లో రీసెంట్గా ఆయిల్ ప్రైసెస్ అనేవి పెరగడం వల్ల, చమురు ధరలు ఏవైతే ఉన్నాయో అవి పెరగడం వల్ల ప్రొటెస్ట్ అనేవి వస్తే కలెక్టివ్ సెక్యూరిటీ ట్రీటీ ఆర్గనైజేషన్లో కజకిస్తాన్ కూడా భాగం కాబట్టి ద లార్జెస్ట్ సెంట్రల్ ఏషియన్ నేషన్. సో కజకిస్తాన్కి ట్రూప్స్ అనేవి పంపించడం అనేది జరిగింది. ఆ ప్రొటెస్ట్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రొటెస్ట్ని అణిచివేయడానికి, కజకిస్తాన్లో స్టెబిలిటీ ఏదైతే ఉంటుందో దాన్ని ఇన్ష్యూర్ చేయడానికి. దీస్ ఆర్ డిఫరెంట్ రష్యన్ అటెంప్ట్స్ టు రిస్టోర్ రిమ్లాండ్. సో ఇలాంటి ఎగ్జాంపుల్స్ మెయిన్స్ ఆన్సర్స్లో వాడితే ఆన్సర్స్ చాలా బాగా తయారవుతాయి. అందుకే చెప్తున్నాను, ముఖ్యంగా పొలిటికల్ సైన్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే మీకు చాలా చాలా ఉపయోగపడుతుంది ఈ ఆర్టికల్లో ఉన్నటువంటి కంటెంట్ చాలా ఇంపార్టెంట్. అండ్ దాంతోపాటు రష్యా తన స్ట్రాటజీతో వెళ్ళడం మాత్రమే రష్యాకి హెల్ప్ అవుతుందా, ఇంకేమైనా రష్యాకి ఫేవర్ చేస్తున్నాయా అంటే ప్రజెంట్ జియో పొలిటికల్ రియాలిటీస్ ఏవైతే ఉంటాయో, ప్రస్తుత ప్రపంచ రాజకీయాలు ఏవైతే ఉంటాయో, ప్రపంచ రాజకీయాల్లో చోటు చేసుకున్నటువంటి పరిణామాలు ఏవైతే ఉంటాయో అవి కూడా హెల్ప్ చేస్తున్నాయంట. ఫస్ట్ ఏంటి, యుఎస్ ట్రూప్స్ విత్డ్రాల్ ఫ్రమ్ ఆఫ్ఘనిస్తాన్. సో మీకు లాస్ట్ ఇయర్ యుఎస్ అనేది ఆఫ్ఘనిస్తాన్ నుంచి ట్రూప్స్ని విత్డ్రా చేసుకోవడం అనేది జరిగింది. తాలిబన్లు అధికారంలోకి వచ్చారు. ఈ 20 ఏళ్ళు తాలిబన్లు ఇజ్రాయెల్లో ఉన్నారు కదా, అజ్ఞాతవాసంలో ఉన్నారు కదా యుఎస్ ట్రూప్స్ ఉన్నంతకాలం. ఈ తాలిబన్లు 20 ఏళ్ళు అజ్ఞాతవాసంలో ఉన్నప్పుడు తాలిబన్లకి మెయిన్గా సపోర్ట్ చేసింది ఎవరు? రష్యా. మరి ఇప్పుడు తాలిబన్లు అధికారంలోకి వచ్చారు కదా, తాలిబన్లు ఎవరి పక్కన ఉంటారు? రష్యా పక్కనే ఉంటారు కదా. ఎందుకంటే ఫ్రెండ్ ఇన్ నీడ్ ఈజ్ ఫ్రెండ్ ఇన్ నీడ్. ఫ్రెండ్ ఇన్ నీడ్ ఎవరికి? రష్యా ఉంది కదా. సో అది మనకి ఇక్కడ చెప్పడం అనేది జరిగింది. అర్థమైందా? సో ఆఫ్ఘనిస్తాన్ నుంచి యుఎస్ ట్రూప్స్ విత్డ్రాల్ అవ్వడం వల్ల ఆఫ్ఘనిస్తాన్ మీద రష్యాకి ఎంతో కొంత ఇన్ఫ్లుయెన్స్ అనేది వచ్చింది. యూరోపియన్ యూనియన్స్ డిపెండెన్స్ ఆన్ రష్యన్ గ్యాస్. సో రష్యా ఏం చేసినా యూరోపియన్ యూనియన్ రష్యా నువ్వు చేస్తుంది తప్పు, ఎందుకంటే యూరోపియన్ యూనియన్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ వెస్టర్న్ కోయిలేషన్, రైట్? సో ఇట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ యుఎస్ లెడ్ కోయిలేషన్, రైట్? అయినా అందుకోసం అని చెప్పి రష్యా ఏం చేసినా
రష్యా చేస్తుంది తప్పు అని చెప్పి యూరోపియన్ యూనియన్ అంటుంది, కానీ యూరోపియన్ యూనియన్ అనేటటువంటిది రష్యన్ గ్యాస్ మీద చాలా డిపెండ్ అవుతుంది. మీకు నిన్నే నేను నార్డ్ స్ట్రీమ్ 1, నార్డ్ స్ట్రీమ్ 2 ప్రాజెక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటి గురించి డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో డైరెక్ట్గా ఉక్రెయిన్ నుంచి కాకుండా బాల్టిక్ సీ లోపల నుంచి గ్యాస్ లైన్లు ఏవైతే ఉన్నాయో తవ్వేసి రష్యా నుంచి ఎక్కడికి పంపిస్తున్నారు ఈ గ్యాస్ లైన్స్? యూరోపియన్ యూనియన్ కంట్రీస్, ముఖ్యంగా జర్మనీ ఏదైతే ఉంటుందో జర్మనీ నుంచి వేరే కంట్రీస్కి కూడా వెళ్తుంది. సో యూరోపియన్ యూనియన్ యొక్క ఎకనామిక్ ప్రాస్పరిటీ అనేటటువంటిది ఎవరి మీద డిపెండ్ అయింది? ఇప్పుడు రష్యా మీద డిపెండ్ అయింది. అంటే రష్యాకి ఇంట్రెస్ట్కి ఎగనెస్ట్గా యూరోపియన్ యూనియన్ మాట్లాడగలదే కానీ చేతలు ఏమైనా చేయగలదా? ఏమైనా యుద్ధం ఏమైనా ప్రకటించడం లాంటివి ఏమైనా చేయగలదా? చేయడం కష్టం. వెస్ట్ ఇనబిలిటీ టు ఇన్ఫ్లిక్ట్ ఎనీ సీరియస్ డ్యామేజ్ ఆన్ రష్యా అనేది 2014లో ఉక్రెయిన్లో భాగమైనటువంటి క్రిమియా ఏదైతే ఉంటుందో క్రిమియాని ఆక్రమించుకున్నప్పటికీ వెస్టర్న్ నేషన్స్ ఏమైనా సాధించగలిగాయా? మనకి రష్యా మీద ఏమైనా ప్రతీకారమైనా తీర్చుకున్నాయా? ఏమీ చేయలేకపోయాయి రష్యాని. సో అది రష్యాకి పుతిన్కి ఇంకాస్త బలం చేకూరుస్తుంది. ఏం చేయలేకపోతున్నారు, నన్నేం చేసేంత సత్తా వాళ్ళకి లేదు అనేటటువంటి ఆలోచనతో పుతిన్ ఇంకాస్త అగ్రెసివ్గా ముందుకెళ్తున్నారన్నమాట. అండ్ ఓన్లీ వే ఫర్ ద వెస్ట్ టు కౌంటర్ రష్యాని కౌంటర్ చేయడానికి నిజానికి వెస్ట్ మన యుఎస్ లెడ్ కోయిలేషన్ ఏదైతే ఉంటుందో వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఓన్లీ వెపన్ ఏంటి అంటే ఎకనామిక్ శాంక్షన్, ఆర్థిక ఆంక్షలు ఏవైతే ఉంటాయో వేస్తారు. అంటే ఇంపోర్ట్స్ బ్యాన్ చేయడం కానీ, లేకపోతే రష్యాకు కావాల్సినటువంటి గూడ్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఎక్స్పోర్ట్ చేయకపోవడం కానీ, లేకపోతే సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని రష్యన్ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని వాడుకోకపోవడం కానీ, ఇలాంటివి చాలా చేయడం అనేది జరుగుతుంది. మరి రష్యా ఒకవేళ ఈ వెస్ట్ అనేటటువంటిది ఎకనామిక్ శాంక్షన్స్ వేస్తే అది ఎలా డీల్ చేయాలనుకుంటుంది? బై మూవింగ్ క్లోజ్ టువర్డ్స్ చైనా. సో వెస్ట్ అంత సుపీరియర్ ఎకనామిక్ పవర్గా ఎదిగిందో చైనా రీసెంట్ టైమ్స్లో అంతే సుపీరియర్ ఎకనామిక్ పవర్గా ఎదిగిందా? గత 2 డికేడ్స్లో చైనా వరల్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా ఎదిగిందా? సో కోల్డ్ వార్ సమయంలో చైనా ఎవరి వైపు ఉంది? అమెరికా వైపు, యుఎస్ వైపే ఉండడం అనేది జరిగింది. బట్ ఇప్పుడు వరల్డ్ జియో పాలిటిక్స్ మారుతున్నాయి కాబట్టి సిగ్నిఫికెంట్గా ప్రపంచ రాజకీయాల్లో సమూలమైనటువంటి మార్పులు వస్తున్నాయి కాబట్టి చైనా అనేటటువంటిది రష్యాకి దగ్గర అవుతుంది, రష్యా అనేటటువంటి చైనాకి దగ్గర అవుతుంది. వెస్ట్ ఇప్పుడు నీ నుంచి నేను గూడ్స్ కొనుక్కోను అందనుకోండి, ఎకనామిక్ శాంక్షన్స్ విధించడం ద్వారా రష్యా నీ నుంచి నేను గూడ్స్ కొనుక్కోను, నీకు నష్టం చూసుకో అంటే కొనుక్కోపోతే కొనుక్కోపో. ఎవరికి నష్టం? నాకు రష్యా ఉంది, నాకు చైనా ఉంది, చైనా కొనుక్కుంటుంది. లేకపోతే నీకు కావాల్సినటువంటి మినరల్స్ని కానీ కావాల్సినటువంటి టెక్నాలజీని కానీ సప్లై చేయని వెస్టర్న్ కంట్రీస్ పట్టుబడ్డాయి అనుకోండి, పంపించపో, నాకు చైనా ఉంది, నాకు పర్లేదు అని ఇప్పుడు రష్యా చెప్పేటటువంటి సత్తా రష్యా దగ్గర ఉంది. చూసారా ప్రపంచ రాజకీయాలు ఎలా మారుతాయి? రేపు పొద్దున మీరు కూడా ఇలాంటి పాలసీస్, కంట్రీ యొక్క ఫారెన్ పాలసీస్ డిజైన్ చేసేటటువంటిది, స్ట్రక్చర్ చేసేటటువంటి వాళ్ళు మీరే. అర్థమైందా? మీరే ఇవన్నీ చేయబోతున్నారు, రైట్? పొలిటీషియన్స్ ఓన్లీ దట్ ఫారెన్ పాలసీ ఈజ్ ఇన్ లైన్ విత్ ఆర్ పొలిటికల్ ఇంట్రెస్ట్ ఆర్ నాట్ అనే విధంగా మాత్రమే చూస్తారు. మిగిలిందంతా మీ డెసిషన్స్ మీదే ఉంటుంది, బికాజ్ యూఆర్ ఫ్యూచర్ సివిల్ సర్వెంట్స్ కాబట్టి, రైట్? సో అందుకే ఇంత కాంప్రహెన్సివ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇంకోసారి ఈ ఇష్యూ మీద ఏమైనా వస్తే మీరు అసలు తడుముకోకూడదు, ప్రతిదీ మీకు అర్థమైపోవాలని. సో వాట్ వాజ్ ద కన్క్లూజన్ ఏమి ఇచ్చారో చూడండి. రష్యన్ ఎఫర్ట్స్ టు డీస్టెబిలైజ్ ఇట్స్ రిమ్లాండ్ టు కౌంటర్ వెస్ట్ ఈజ్ ప్రూవ్డ్ టు బి ఈల్డింగ్ రిజల్ట్స్. సో వెస్ట్ని కంట్రోల్ చేయడానికి రష్యా ఏం చేస్తుంది? డిఫెన్సివ్ అగ్రెసివ్నెస్ అనేటటువంటి పాలసీ ఫాలో అవుతుంది. దానిలో భాగంగా రిమ్లాండ్ ఏదైతే ఉంటుందో, ఒకప్పుడు యుఎస్ఎస్ఆర్ కొలాప్స్ అయిపోయిన తర్వాత అతను కోల్పోయినటువంటి టెరిటరీస్ ఏవైతే ఉన్నాయో వాటి మీద హోల్డ్ తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తుంది, వన్ ఆర్ ద అదర్ వే. సో ఎగ్జాంపుల్స్ కూడా మనం ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది. సో అది బెటర్ రిజల్ట్స్ అనేటటువంటిది ఇస్తుంది. సో మనకి ఎంతో కొంత వెస్ట్కి అడ్డుపడుతుంది. ఎవరు అడ్డుపడుతున్నారు? ఇది అడ్డుపడుతుంది, రష్యా అడ్డుపడుతుంది అనే విధంగా ఇక్కడ మనకి చెప్పారు, రైట్? వెరీ 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 ఇంపార్టెంట్ ఆర్టికల్. డీటెయిల్డ్గా కాంప్రహెన్సివ్గా ఈ ఆర్టికల్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఎక్కడైనా చిన్న చిన్న డౌట్స్ ఉన్నా కంగారు పడకండి, నాకు కామెంట్ బాక్స్లో అడగండి, నేను అక్కడ మీకు చెప్తాను. ఓకేనా? మరి నెక్స్ట్ ఆర్టికల్ మాట్లాడదాం, వినండి. ఈరోజు హిందూ ఎనాలిసిస్లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి అమ్మా. టెక్నాలజీ ట్యాంగిల్, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 3 సైన్స్ అండ్ టెక్నాలజీలో ఈ ఆర్టికల్ని మనం మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది. సో ట్యాంగిల్ అంటే ఏంటి? చిక్కుముడి. దేనివల్ల వచ్చిందంట ఆ చిక్కుముడి? టెక్నాలజీ కారణంగా, సాంకేతికత కారణంగా రావడం అనేది జరిగిందంట. సో ఈ ఆర్టికల్ మీకు అర్థం కావాలంటే మీకు కొంత బేసిక్స్ అనేటటువంటివి అర్థం కావాలి. మొదట ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ అంటే ఏంటో అర్థం కావాలి, అది ఎలా వర్క్ చేస్తుంది ఏంటి అర్థమైతే ఈ ఆర్టికల్ మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ అంటే ఏంటి? స్పెక్ట్రమ్ అంటే రేంజ్, పరిధి, పరిమితి అని చెప్పి అర్థం.
రేంజ్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ అని చెప్పి చెప్తాం. సో రేడియేషన్ అంటే ఏంటి సార్? చాలాసార్లు రేడియేషన్ అనేటటువంటి పదాలు వాడేస్తాము. రేడియేషన్ అంటే ఏంటి? రేడియేషన్ ఈజ్ సింప్లీ ఎనర్జీ దట్ ట్రావెల్స్ త్రూ వేవ్స్. తరంగాల రూపంలో ఒక ప్రదేశం నుంచి ఇంకొక ప్రదేశానికి తరలి వెళ్ళేటటువంటి ఎనర్జీని ఏమని చెప్తాము? మనం రేడియేషన్ అనేటటువంటి పేరుతో పిలుస్తాం. దిస్ ఎనర్జీ ఏదైతే ఉంటుందో దానికి డిఫరెంట్ రేంజెస్ అనేటటువంటివి ఉన్నాయి. ఎలా డివైడ్ చేశారు ఈ రేంజెస్? డిపెండింగ్ ఆన్ 3 పారామీటర్స్. ఒకటి ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఎ పర్టిక్యులర్ వేవ్, అండ్ దాంతోపాటు రెండవది ఏంటండి? వేవ్ లెంత్ ఆఫ్ ఎ పర్టిక్యులర్ వేవ్, దాన్ని బట్టి రేంజ్ డిసైడ్ అవుతుంది. థర్డ్, ఎనర్జీ ఆఫ్ దట్ పర్టిక్యులర్ వేవ్, ఎనర్జీ ఏదైతే ఉంటుందో ఎనర్జీ. చూడండి అన్న, సో ఈ రేడియేషన్ కారణం, ఇప్పుడు ఈ వేవ్స్ ఏవైతే ఉన్నాయో వాటి కారణంగానే మనం ఒక దగ్గర ఫోన్ మాట్లాడితే ఇంకొక దగ్గర ఫోన్ వినిపిస్తూ ఉంటుంది. మనం ఈ కమ్యూనికేషన్ దేంతో జరుగుతుంది? ఈ రేడియేషన్ పుణ్యానే జరగడం అనేది జరుగుతుంది. మీరు జాగ్రత్తగా గమనించాలి. సో ఈ లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్ళేటప్పటికి, ఇదిగోండి ఈ లెఫ్ట్ నుంచి రైట్కి నేను ఇలా వెళ్ళేటప్పటి కొద్దీ, సో చూడండి ఈ వేవ్ లెంత్ ఏదైతే ఉంటుందో వేవ్ లెంత్ అనేటటువంటిది తగ్గుతూ ఉండడం అనేది జరుగుతుంది. వేవ్ లెంత్ ఏమవుతుందన్నా తగ్గడం అనేది జరుగుతుంది. లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్ళేటప్పుడు వేవ్ లెంత్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఫ్రీక్వెన్సీ కదా. సో ఫ్రీక్వెన్సీ ఏమవుతుంది? పెరుగుతూ ఉండడం అనేది జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, ఫ్రీక్వెన్సీ ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు c/λ అని చెప్పి సూచిస్తారు. సి అంటే ఏంటి? స్పీడ్ ఆఫ్ లైట్ అని చెప్పి అర్థం. సో ఫ్రీక్వెన్సీ అండ్ దాంతోపాటు దిస్ పర్టిక్యులర్ వేవ్ లెంత్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా ఉంటాయి. ఫ్రీక్వెన్సీ ఎక్కువగా ఉంటే వేవ్ లెంత్ ఏదైతే ఉంటుందో తగ్గడం అనేది జరుగుతుంది. మీరు జాగ్రత్తగా గమనించాలి. అండ్ లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్తున్న కొద్దీ ఎనర్జీ ఏదైతే ఉంటుందో ఎనర్జీ కూడా పెరగడం అనేది జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, ఎనర్జీ ఏదైతే ఉంటుందో ఎనర్జీ పెరగడం అనేది జరుగుతుంది. ద ఫ్యాగ్ అండ్ ఫస్ట్ మనకి ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రంలో మొదట వచ్చేటటువంటి వేవ్స్ ఏంటండి? రేడియో వేవ్స్ అని చెప్పి అంటాం. రేడియో వేవ్స్ యొక్క ఫ్రీక్వెన్సీ ఏదైతే ఉందో దానికి ఒక రేంజ్ ఉంటుంది. తర్వాత మైక్రోవేవ్స్ అని చెప్పి అంటాం, దానికి ఒక రేంజ్ ఉంటుంది. ఇన్ఫ్రారెడ్ వేవ్స్, దానికి ఒక రేంజ్ ఉంటుంది. తర్వాత విజిబుల్ లైట్, ఇది విజిబుల్ స్పెక్ట్రమ్ అంటాం. ఈ వేవ్స్ అనేటటువంటి ఉండడం వల్లే మనం వివిధ వస్తువుల యొక్క రంగుల్ని, వివిధ వస్తువుల్ని మనం చూడగలుగుతున్నాం. అల్ట్రావైలెట్ రేస్, యూవీ రేస్, తర్వాత ఎక్స్ రేస్ ఏవైతే ఉన్నాయో ఎక్స్ రేస్, గామా రేస్ ఏవైతే ఉన్నాయో గామా రేస్. సో రేడియో వేవ్స్ ఏవైతే ఉంటాయో వాటి యొక్క ఫ్రీక్వెన్సీ ఎలా ఉంటుంది? తక్కువగా ఉంటుంది గామా రేస్తో కంపేర్ చేస్తే. వేరేస్ రేడియో వేవ్స్ యొక్క ఇదేదైతే ఉందో వేవ్ లెంత్ ఏదైతే ఉంటుందో అది ఎలా ఉండడం అనేది జరుగుతుంది? బాగా ఎక్కువగా ఉండడం అనేది జరుగుతుంది. అర్థమైందా? ఇది రేడియో వేవ్స్ నేను చెప్తుంది, రైట్. అండ్ మూడవది, రేడియో వేవ్స్కి ఎనర్జీ ఎలా ఉంటుంది? తగ్గడం అనేది జరుగుతుంది, తక్కువగా ఉండడం అనేది జరుగుతుంది. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అయితే దిస్ పర్టిక్యులర్ ఒక్కొక్క వేవ్స్కి ఒక్కొక్క ఇదేదైతే ఉందో ఒక్కొక్క అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయి. రేడియో వేవ్స్కి రేడియోస్ అండ్ మైక్రోవేవ్స్ ఏవైతే ఉంటాయో వాటికి మైక్రోవేవ్ ఓవెన్ ఏదైతే ఉంటుందో మైక్రోవేవ్ ఓవెన్ వర్క్ అవ్వడం అనేది జరుగుతుంది. రేడియో వేవ్స్ అండ్ 2 మైక్రోవేవ్స్ ఈ మధ్యలోనే వేవ్స్ ఉపయోగించి మనకి రాడార్స్ ఏవైతే ఉన్నాయో రాడార్స్ పనిచేస్తాయి. ఏరోప్లేన్ సిగ్నల్స్ ఏవైతే ఉంటాయో ఏరోప్లేన్ సిగ్నల్స్ పనిచేస్తాయి. మొబైల్ సర్వీసెస్ కమ్యూనికేషన్ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో అవి కూడా పనిచేయడం అనేది జరుగుతుంది. అర్థమైంది? ఈ బ్యాండ్లో ఉన్నటువంటి వేవ్స్ని ఉపయోగించుకోవడం అనేది జరుగుతుంది, రైట్. సో ఇన్ఫ్రారెడ్ రేస్, యూవీ రేస్, ఎక్స్ రేస్, గామా రేస్ అలా వెళ్తున్న కొద్ది ఫ్రీక్వెన్సీ ఏమైపోతూ ఉంటుంది? పెరిగిపోతూ ఉంటుంది. వేవ్ లెంత్ ఏమవుతుంది? తగ్గిపోతూ ఉంటుంది. ఎనర్జీ ఏమవుతుంటుంది? పెరుగుతూ ఉంటుంది. మనం ఇక్కడ మాట్లాడుకోవడం అనేది జరిగింది, రైట్. అయితే గుర్తుపెట్టుకోండి, మైక్రోవేవ్స్ ఏవైతే ఉన్నాయో మైక్రోవేవ్స్ ఆర్ యాక్చువల్లీ ఏ పోర్షన్ ఆఫ్ రేడియో వేవ్స్. సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు రేడియో వేవ్స్ అనేటటువంటి ఉన్నాయనుకోండి. దీనిలో ఒక ఈ పోర్షన్ మైక్రోవేవ్స్గా ఉంటాయి. బట్ రేడియో వేవ్స్ మైక్రోవేవ్స్ అని సెపరేట్గా ఎందుకు పెట్టారు సార్ పేర్లు అంటే? రేడియో వేవ్స్ యొక్క అప్లికేషన్స్ ఒకలా ఉంటాయి, మైక్రోవేవ్స్ యొక్క అప్లికేషన్స్ ఇంకాస్త మెరుగ్గా ఉండడం అనేది జరుగుతుంది. అయితే ఈ రేడియో వేవ్స్, దట్ మీన్స్ ఎంటైర్ రేడియో వేవ్స్ మైక్రోవేవ్స్ కలిపి ఉన్నటువంటి ఈ స్పెక్ట్రమ్ ఏదైతే ఉంటుందో దట్ కెన్ బి డివైడ్ ఇంటూ డిఫరెంట్ బ్యాండ్స్ అండి. ఎస్ బ్యాండ్ అని, సి బ్యాండ్ అని ఇలా డివైడ్ అవ్వడం అనేది జరుగుతుంది. రేడియో వేవ్స్ యొక్క ఇదేంటి సార్ అంటే చూడండి, 3 kHz టు 300 GHz మధ్యలో ఉండడం అనేది జరుగుతుందమ్మా. అర్థమైందా? ఈ మధ్యలో
మనకి రేడియో వేవ్స్ ఏవైతే ఉంటాయి రేడియో వేవ్స్ ఉండడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ 3 ఫ్రీక్వెన్సీ ఏదైతే ఉంటుందో ఫ్రీక్వెన్సీలో ఇక్కడ సంథింగ్ 3 కిలో హెచ్ టు ఎంతవరకు 300 జిగాహెడ్జ్ వరకు ఉండడం అనేది జరుగుతుంది. దీన్ని చిన్న చిన్న బ్యాండ్స్గా డివైడ్ చేశారు. ఇంతకు నుంచి ఇంత ఫ్రీక్వెన్సీ వరకు ఎస్ బ్యాండ్ అని, సి బ్యాండ్ అని ఇలా డివైడ్ చేయడం అనేది జరిగింది. ఇక్కడ మనకు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే సి బ్యాండ్ ఏదైతే ఉందో సి బ్యాండ్ గురించి మీరు తెలుసుకోవాలి. వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ దిస్ పర్టిక్యులర్ సి బ్యాండ్ సార్? సో ద ఫ్రీక్వెన్సీ రేంజ్ బిట్వీన్ ఏ వేవ్స్ అయితే ఫ్రీక్వెన్సీ ఫ్రమ్ 4 GHz టు 8 GHz మధ్యలో ట్రావెల్ అవ్వడం అనేది జరుగుతుందో ప్రాపగేట్ అవ్వడం అనేది జరుగుతుందో వాటిని ఏమంటాము? సి బ్యాండ్కి సంబంధించినటువంటి వేవ్స్. దోస్ ఆర్ ఆల్సో రేడియో వేవ్స్ అండ్ మైక్రోవేవ్స్, కానీ ఈ మధ్యలో ప్రాపగేట్ అయ్యేటటువంటివి సి బ్యాండ్కి సంబంధించినవి అంటాం. ఈ వేవ్స్ ఏవైతే ఉంటాయో ఈ వేవ్స్ని ఉపయోగించుకొని ఈ వేవ్స్ యొక్క అప్లికేషన్స్ ఎలా ఉంటాయి అంటే మొబైల్ నెట్వర్క్ సర్వీసెస్ ఏవైతే ఉంటాయి, మొబైల్ నెట్వర్క్ సర్వీసెస్, సపోజ్ 5G సర్వీసెస్, ఇవన్నీ దీని నుంచే ఉండడం అనేది జరుగుతుంది. అండ్ దాంతోపాటు వెరీ ఇంపార్టెంట్ మనకి ఎయిర్లైన్ సిగ్నల్ ఏదైతే ఉంటుందో ఎయిర్లైన్ సిగ్నల్ కూడా ఈ సి బ్యాండ్ నుంచే, ఈ సి బ్యాండ్ యొక్క వేవ్స్ నుంచే మనకు రావడం అనేది జరుగుతుంది. అర్థమైందా? వీటిని మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఈ బ్యాక్గ్రౌండ్తో మనం ఇప్పుడు ఏం అర్థం చేసుకుందాం, ఈ ఆర్టికల్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. చూడండి, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో 5G సర్వీసెస్ అనేవి స్టార్ట్ చేస్తున్నారు. ఓకే, మంచిదే కదా సార్, 5G సర్వీసెస్ అనేవి మొదలవుతున్నాయి. అయితే ఈ 5G సర్వీసెస్కి సంబంధించినటువంటి ఈ స్పెక్ట్రమ్ ఏదైతే ఉంటుందో స్పెక్ట్రమ్కి సంబంధించినటువంటి ఆప్షన్ ఏదైతే ఉంటుందో ఆప్షన్ వేలం వేసింది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. రీసెంట్గా మన ఇండియా కూడా వేయడం అనేది జరిగింది. అంటే ఈ పర్టిక్యులర్ ఫ్రీక్వెన్సీని ఎవరు వాడతారు, ఎవరికి కావాలి అని చెప్పి వేలం పాట వేస్తారనమాట. ఐ మీన్ ఆప్షన్ అనేది చేస్తారనమాట. దానిలో ఎవరో ఒక టెలికాం ఆపరేటర్స్ కొనుక్కుంటారు. సో అలాగే ఈ 5G స్పెక్ట్రమ్ ఏదైతే ఉంటుందో స్పెక్ట్రమ్ని ఎవరు ఏ టెలికాం సర్వీసెస్ కొనుక్కోవడం అనేది జరిగింది? To important telecom services, those are AT&T and Verizon. మొత్తం $81 బిలియన్ వాళ్ళు కొనుగోలు చేయడం అనేటటువంటిది జరిగిందంట. 5G సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో మొత్తానికి జనవరి 19న ఆప్షన్ గెలుచుకున్న తర్వాత జనవరి 19న వాళ్ళు స్టార్ట్ చేయడం అనేది జరిగింది. స్టార్ట్ చేసిన వెంటనే ఎయిర్లైన్ సర్వీసెస్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తమ కన్సర్న్స్ ఏవైతే ఉన్నాయో వాటిని లేవనెత్తారు. వాట్ ఆర్ దోస్ కన్సర్న్స్ సార్ అంటే ఎయిర్లైన్స్లో ఒక ఇన్స్ట్రుమెంట్ ఉంటుంది, దాన్ని ఆల్టిమేటర్స్ అనేటటువంటి పేరుతో పిలుస్తారు. ఈ ఆల్టిమేటర్స్ యొక్క పనేంటి అంటే పైలట్కి, ఏరోప్లేన్ తోలుతున్నటువంటి పైలట్కి ఆ ఏరోప్లేన్ అనేటటువంటిది ఎంత ఆల్టిట్యూడ్లో ట్రావెల్ చేస్తుంది, ఆల్టిట్యూడ్ అంటే హైట్ గుర్తుపెట్టుకోండి, ఎంత ఆల్టిట్యూడ్లో ట్రావెల్ చేస్తుంది అనేటటువంటి విషయాన్ని చెప్పడం అనేది జరుగుతుందన్నమాట. దాంతోపాటు ఏవైనా ఇప్పుడు సపోజ్ ఒక ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే ఇప్పుడు విజిబుల్ లైట్లు బాగానే తోలుతారు, పైలట్కి కనిపిస్తుంది కాబట్టి. ఒకవేళ బబ్బులు అనేవి అలుముకున్నాయి అనుకోండి, లేకపోతే చీకటి అయిపోయింది అనుకోండి, సో అలాంటి కండిషన్స్లో ఏం జరుగుతుంది? సో ఈ ఆల్టిమేటర్ ద్వారా వచ్చినటువంటి సిగ్నల్స్ ఉపయోగించుకునే వాళ్ళు ల్యాండ్ చేయడం అనేటటువంటిది జరుగుతుంది. సో ఇప్పుడు ఏం జరుగుతుంది? సేమ్ స్పెక్ట్రమ్ అనేటటువంటి సేమ్ స్పెక్ట్రమ్లో ఎయిర్లైన్స్కి అండ్ దాంతోపాటు 5Gకి కేటాయించడం వల్ల రెండు ఒకే స్పెక్ట్రమ్లో ఆపరేట్ అవ్వడం వల్ల సిగ్నల్ డిస్రప్షన్ అనేటటువంటిది జరిగే ప్రమాదం ఉంటుంది అని చెప్పి చెప్తున్నారంట. సో అందుకే యుఎస్ ఎయిర్లైన్స్ ఏవైతే ఉన్నాయో, యుఎస్ ఎయిర్లైన్స్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ చాలా పెద్ద గొడవ పెట్టడం అనేది జరుగుతుంది. ఏమని గొడవ పెడుతున్నాయి? సో 5G సర్వీసెస్ ఏవైతే ఉంటాయో వాటిని స్టార్ట్ చేయడం వల్ల ఎయిర్లైన్స్ మూతపడేటటువంటి ప్రమాదం ఉంది. డొమెస్టిక్ అండ్ ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్ ఏవైతే ఉన్నాయో వాటి ఆపరేషన్స్ డిస్రప్ట్ అయ్యేటటువంటి ప్రమాదం ఉంది అని చెప్పి అవన్నీ ఏం చేసాయి? FAA అంటే ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్, దట్ ఈస్ ద సుపీరియర్ బాడీ ఫర్ US సివిల్ ఏవియేషన్ అండి, అర్థమైందా? సో వాళ్ళకి ఫిర్యాదు చేయడం అనేటటువంటిది జరిగింది. అయితే మరి ఏ కంట్రీస్లో కూడా 5G ఆపరేషన్స్ మొదలవ్వలేదా సార్? మొదలైనవి అమ్మ. చైనాలో మొదలవ్వడం అనేది జరిగింది, సౌత్ కొరియాలో మొదలైంది, అండ్ దాంతోపాటు ఫ్రాన్స్లో మొదలవ్వడం అనేది జరిగింది. మెనీ యూరోపియన్ కంట్రీస్లో కూడా 5G ఆపరేషన్స్ మొదలైనవి. మరి అక్కడ ప్రాబ్లం రాలేదా సార్ ఎయిర్లైన్స్కి? అంటే వాళ్ళు ఏం చేశారు? కొన్ని మెజర్స్ తీసుకున్నారు. అంటే మనకి ఇవేవైతే ఉన్నాయి ఎయిర్పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటి చుట్టూ బఫర్ జోన్స్, 5G బఫర్ జోన్స్ అనేవి ఏర్పరిచారన్నమాట. సో అక్కడ ఆ సమయాల్లో ఏం జరుగుతుంది? ఆ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో, అంటే సపోజ్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి, ఇక్కడ నేను పెడుతున్నాను చూడండి. ఇది ఎయిర్పోర్ట్ అనుకోండి.
ఎయిర్పోర్ట్ ఏదైతే ఉంటుందో ఎయిర్పోర్ట్కి చుట్టూ కొంత బఫర్ జోన్ ఏర్పాటు చేశారు. ఈ బఫర్ జోన్లో 5G సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని వాడడానికైతే లేదు. 5G సర్వీసెస్ అనేవి నీకు ఇక్కడ పని చేయవన్నట్టు. ఎందుకంటే ఆ 5G సర్వీసెస్ అక్కడ పనిచేస్తే ఏరోప్లేన్స్ ఏవైతే ల్యాండ్ అయ్యేటటువంటి ఏరోప్లేన్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క ఆల్టిమేటర్స్ అనేటటువంటి పని చేయలేనటువంటి పరిస్థితి ఏర్పడచ్చు, డిస్రప్ట్ అయిపోయేటటువంటి ప్రమాదం ఉంది అని చెప్పి మనకి ఇక్కడ చెప్తున్నారు. రైట్. సో ఫ్రాన్స్ అనేటటువంటి ఇలాంటి బఫర్ జోన్స్ ఏర్పాటు చేయడం అనేది జరిగింది. బట్ యుఎస్ యొక్క ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్కి చాలా ఎయిర్లైన్స్ వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే, లేదు అలా అయితే అసలు అలా పెట్టిన బఫర్ జోన్స్ ఏర్పాటు చేసిన ప్రాబ్లం అవ్వడం అనేది జరుగుతుంది, జస్ట్ ఒక 20 సెకండ్స్ ఆఫ్ ఫ్లైట్ని మాత్రమే అది ప్రొటెక్ట్ చేస్తుంది అని చెప్పి వీళ్ళు అనడం అనేది జరిగింది. సో ఇక్కడ మనకి ఎడిటర్ ఏం చెప్పడం అనేది జరుగుతుంది అంటే, సో రెండింటిని, సో ముఖ్యంగా గ్లోబల్ ట్రావెల్ ఏదైతే ఉంటుందో ఎయిర్లైన్స్ ఇండస్ట్రీ ఏదైతే ఉంటుందో అది పాండమిక్ వల్ల చాలా కుదేలైపోయింది. సో ఎయిర్లైన్స్ ఏవైతే ఉన్నాయో డిస్రప్ట్ అవ్వకుండా అండ్ దాంతోపాటు ఏరోప్లేన్ సేఫ్టీ ఏదైతే ఉంటుందో దానికి పెద్దపీట వేస్తూ యుఎస్ గవర్నమెంట్ ఏదైతే ఉందో అది చర్యలు తీసుకోవడం చాలా అవసరం అండ్ ఆల్ ద అదర్ గవర్నమెంట్స్ కూడా అలాంటి మెజర్స్ తీసుకోవడం చాలా అవసరం అనేటటువంటి విధంగా చెప్పారు. సో దీన్ని చాలా చాకచక్యంతో తెలివిగా టెక్నాలజీ సాంకేతికత సృష్టించినటువంటి ట్యాంగిల్ చిక్కుముడి ఏదైతే ఉంటుందో దాన్ని విడిపించాలి అనే విధంగా ఇక్కడ మనకి చెప్పారు. సో మీకు డీటెయిల్డ్గా దిస్ పర్టికులర్ ఆర్టికల్ ఏదైతే ఉంటుందో ఇది కూడా అర్థమైందనే అనుకుంటున్నాను. రైట్. మరి నెక్స్ట్ ఆర్టికల్ మాట్లాడదాం, జాగ్రత్తగా వినాలి. ఈరోజు హిందూ ఎనాలిసిస్లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, స్టేట్స్ వే ఆప్షన్స్ ఆన్ ఐఏఎస్ క్యాడర్ రూల్ చేంజెస్. వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 2 గవర్నెన్స్ రిలేటెడ్ ఆర్టికల్. కోఆపరేటివ్ ఫెడరలిజం కింద మనం ఈ ఆర్టికల్ని మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది. చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్. ఈ ఆర్టికల్ నేను హిందూలోని ఢిల్లీ ఎడిషన్లో పేజ్ నెంబర్ 1 నుంచి సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగింది. ఈ ఆర్టికల్ మీకు అర్థం కావాలంటే ఫస్ట్ కంటెక్స్ట్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఆర్టికల్ అర్థం కావాలి, దేని గురించి మాట్లాడుతున్నారో అర్థం కావాలి. జాగ్రత్తగా వినండి. రీసెంట్గా ఏం జరిగింది, సెంట్రల్ గవర్నమెంట్, టు బీ ప్రిసైజ్ సెంట్రల్ గవర్నమెంట్ యొక్క ద డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ ఏదైతే ఉందో అది వివిధ రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో స్టేట్ గవర్నమెంట్స్ అందరికీ ఒక లెటర్ రాయడం అనేది జరిగింది. ఏంటి, ఒక లేఖ రాయడం అనేది జరిగింది. సో ఈ లేఖలో వాళ్ళు ఏం చెప్పాలనుకున్నారు అంటే, they made a proposal to amend rule number 6 of Indian Administrative Service Cadre Rules 1954. సో రూల్ నెంబర్ 6 ఏదైతే ఉంటుందో దానికి మేము 4 మార్పులు అనేవి చేస్తున్నాము, 4 చేంజెస్ అనేవి చేస్తున్నాము సో అని చెప్పి ముందుగా చేయబోతున్నాం అనే విధంగా ఒక ప్రపోజల్ని వాళ్ళు పెట్టడం అనేది జరిగింది. దిస్ రూల్ నెంబర్ 6 ఏదైతే ఉంటుందో వాట్ ఈజ్ దిస్, ఇట్ టాక్స్ అబౌట్ డిప్యూటేషన్ ఆఫ్ క్యాడర్ ఆఫీసర్స్. క్యాడర్ ఆఫీసర్స్ యొక్క డిప్యూటేషన్ గురించి ఇది మాట్లాడడం అనేది జరుగుతుంది. ఇంతకీ క్యాడర్ అంటే ఏంటి సార్, అది మనం తెలుసుకోవాలి. బేసిక్స్ నుంచి చెప్తాం కదా, చెప్తాను డీటెయిల్గా, జాగ్రత్తగా వినండి. క్యాడర్ అంటే లిటరల్గా ఏంటి అంటే సోల్జర్స్ బిలాంగింగ్ టు 1 మిలిటరీ యూనిట్. ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించినటువంటి సివిల్ సర్వీసెస్కి సంబంధించినటువంటి క్యాడర్ అంటే ఏంటి, మీరు ప్రిలిమ్స్ రాస్తారా, ఇప్పుడు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏదైతే ఉంటుందో సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ని కండక్ట్ చేస్తుంది. ఎలా ఉంటుంది, ప్రిలిమ్స్ అవుతుందా, ప్రిలిమ్స్ తర్వాత మెయిన్స్ అవుతుందా, మెయిన్స్ తర్వాత ఇంటర్వ్యూ తర్వాత మెరిట్ లిస్ట్ ఏదైతే ఉంటుందో మెరిట్ లిస్ట్ డిక్లేర్ చేస్తారు. ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యి మెయిన్స్ రాసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు మధ్యలో ఒకటి చేయాలి, ఏంటి, డాఫ్ అనేటటువంటిది ఫిల్ చేయాలి, డీటెయిల్డ్ అప్లికేషన్ ఫామ్ అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. మీ గురించి, మీ హాబీస్, మీ యొక్క వర్క్ ఎక్స్పీరియన్స్ ఇవన్నీ దీనిలో మెన్షన్ చేస్తారు. దాంతోపాటు క్యాడర్ ఏం కావాలనుకుంటున్నారో కూడా మీరు మెన్షన్ చేయాలి. అంటే ఏ రాష్ట్రంలో మీరు పని చేయాలనుకుంటున్నారు, ఈచ్ స్టేట్ ఈజ్ డిఫరెంట్ క్యాడర్ అనమాట. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ క్యాడరు, లేకపోతే ఉత్తరప్రదేశ్ క్యాడరు, తెలంగాణ క్యాడరు, తమిళనాడు క్యాడరు ఇలా ఉంటాయి కదా. సో అలా ఇష్టం వాళ్ళు ఎక్కడ వర్క్ చేద్దాం అనుకుంటున్నారో ఆ క్యాడర్ రాస్తారు. గుర్తుపెట్టుకోండి, ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఈజ్ ఆల్ ఇండియా సర్వీస్ కదా. వాట్ యూ మీన్ బై ఆల్ ఇండియా సర్వీస్, ఇక్కడ ఏంటి ఇక్కడ బోత్
ఈ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సెంటర్ కింద పనిచేయాలి అండ్ రాష్ట్ర ప్రభుత్వాల కింద కూడా వాళ్ళు పనిచేయాలి. స్టేట్స్ అండర్లో కూడా వీళ్ళు పనిచేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇది మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. సో రాష్ట్రాల దగ్గర పనిచేస్తే ఏ రాష్ట్రంలో పనిచేయాలి అని నిర్ణయించేది ఏంటి? క్యాడర్ నిర్ణయిస్తుంది. మీ యొక్క మెరిట్ బట్టి లేకపోతే మీకు వచ్చిన మార్క్స్ బట్టి వీటన్నింటి బట్టి మీ క్యాడర్ ఏదైతే ఉంటుందో డిసైడ్ అవుతుంది. సపోజ్ మీరు తమిళనాడు క్యాడర్కి ఎలొకేట్ చేసింది అనుకోండి యూపీఎస్సీ, మీ జీవితాంతం మీరు రిటైర్ అయ్యేంత వరకు మీరు తమిళనాడు క్యాడర్లో మాత్రమే పనిచేయాలి. ఎల్స్ సెంటర్ ఒకవేళ మిమ్మల్ని కావాలనుకుంటే సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసుల్లో కూడా మీరు పని చేయొచ్చు. ఇప్పుడు రెవెన్యూ ఆఫీస్లో పని చేయొచ్చు, లేకపోతే ఓఎన్జీసీ ఇలాంటివి ఉంటాయా వాటిల్లో కూడా మీరు పని చేయొచ్చు అండర్ సెంట్రల్ గవర్నమెంట్. లేకపోతే హోమ్ మినిస్ట్రీ అండర్లో పని చేయొచ్చు, లేకపోతే ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్లో పనిచేయచ్చు, ఎక్కడైనా పనిచేయచ్చు. సెంటర్ డెప్యుటేషన్ మీద పలానా వ్యక్తి నాకు కావాలి అంటే ఆ వ్యక్తి తప్పకుండా కావాలి అని చెప్పి స్టేట్స్కి అడుగుతాయి. స్టేట్స్ ఓకే అని చెప్తే సెంటర్కి డెప్యుటేషన్ మీద పంపించడం అనేది జరుగుతుంది. అర్థమైందా? ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. దీస్ ఆర్ ద బేసిక్ పాయింట్స్. సో ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఈ క్యాడర్కి సంబంధించినటువంటి రూల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మారుద్దామని చెప్పి అనుకోవడం అనేది జరుగుతుంది. వాటిలో చేంజ్ తీసుకురావాలని చెప్పి అనుకుంటున్నారు. సో సింపుల్గా మొత్తం 4 చేంజెస్ తీసుకురావాలనుకుంటున్నారు. ఆ 4 చేంజెస్ని నేను ఈజీగా చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తాను. సింపుల్గా చూడండి. సెంటర్కి ఒక పర్టిక్యులర్ ఆఫీసర్ కావాలి అనుకోండి, ఒక పర్టిక్యులర్ స్టేట్ నుంచి. ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీగా చేస్తున్నటువంటి వ్యక్తి అవసరం ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్లో ఉంది అని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ కావాలనుకుంది అనుకోండి. సెంటర్ ఏం చేస్తుంది? ఆంధ్రప్రదేశ్ యొక్క స్టేట్ గవర్నమెంట్కి ఒక లేఖ రాస్తుంది, పలానా వ్యక్తిని మా దగ్గరికి పంపించండి, ఆ వ్యక్తి యొక్క అవసరం మాకుంది అంటుంది. రాష్ట్రాలప్పుడు సపోజ్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఆ చీఫ్ సెక్రటరీ అంటే చాలా ఇష్టం అనుకోండి. ఆ చీఫ్ సెక్రటరీని నేను పంపించడం నాకు ఇష్టం లేదు అని చెప్పింది అనుకోండి. సెంటర్ ప్రెజర్ చేయడానికి వీల్లేదు. సెంటర్ యొక్క ప్రపోజల్ని ఒక పర్టిక్యులర్ ఐఏఎస్ ఆఫీసర్ నా దగ్గరికి పంపించండి అనేటటువంటి ప్రపోజల్ని స్టేట్స్ ఏం చెప్పొచ్చు? వీటో చేయొచ్చు. వీటో అంటే నో చెప్పేటటువంటి అధికారం అది ఉండేది. ఇప్పుడు సెంటర్ ఏం చేద్దాం అనుకుంటుంది? స్టేట్స్ దగ్గర నుంచి ఆ వీటో పవర్ తీసుకుందాం అనుకుంటుంది. అంటే సెంటర్ అడిగిన వెంటనే స్టేట్స్ ఐఏఎస్ ఆఫీసర్ని పంపించాలి అనే విధంగా, తప్పనిసరిగా పంపించాలనే విధంగా రూల్స్ అనేవి చేంజ్ చేస్తుంది. దీనికి సంబంధించిన ఒక 4 రూల్స్ చేంజ్ చేసేటటువంటి ప్రయత్నంలో ఉంది. సో ఇంతకీ ఈ గొడవంతా ఎందుకు సార్? ఎందుకు ఇదంతా స్టార్ట్ అయింది? ఎందుకు సెంట్రల్ గవర్నమెంట్ ఇది చేయాలనుకుంటుంది అంటే రీసెంట్గా మీకు జరిగినటువంటి ఒక ఇష్యూ తెలియాలి. సో 2012లో సైక్లోన్ యాస్ అనేటటువంటిది ఈస్టర్న్ కోస్ట్ ఆఫ్ ఇండియా, ముఖ్యంగా ఒడిశా అండ్ వెస్ట్ బెంగాల్ని గట్టిగా ఎఫెక్ట్ చేయడం అనేది జరిగింది. యాస్ వల్ల ప్రభావితమైనటువంటి ప్రాంతాలు ఏవైతే ఉంటాయో ఆ ప్రాంతాలని ఎవరు ఒకసారి ఇన్స్పెక్ట్ చేద్దాం అనుకున్నారు? నరేంద్ర మోడీ గారు చేద్దాం అనుకున్నారు. అర్థమైందా? సో సివియర్గా ఇదైంది అని చెప్పి, దాంతోపాటు అప్పుడే బెంగాల్లో ఎలక్షన్స్ కూడా జరగబోతున్నాయని చెప్పి నరేంద్ర మోడీ గారు సైక్లోన్ యాస్ వల్ల ఏవైతే ముంపు గ్రామాలు ఉన్నాయో వాటిని ఇన్స్పెక్ట్ చేద్దాం అనుకున్నారు. సో నరేంద్ర మోడీ గారు ప్రైమ్ మినిస్టర్ ఆఫీసు సో స్టేట్ యొక్క మన యొక్క వెస్ట్ బెంగాల్ స్టేట్ యొక్క చీఫ్ సెక్రటరీ ఎవరైతే ఉన్నారో ఆయనకి, అండ్ దాంతోపాటు మమతా బెనర్జీ ఎవరైతే ఉన్నారో ఆవిడికి, సో ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారి పర్యటనకి మీరు రావాలి, దీనికి మీరు హాజరవ్వాలి, ప్రైమ్ మినిస్టర్ ఎంక్వైరీ చేయాలనుకుంటున్నారు అని చెప్తే చీఫ్ సెక్రటరీ అండ్ దాంతోపాటు మమతా బెనర్జీ ఎవరైతే ఉన్నారో వీళ్ళు డొమ్మా కొట్టారు, వీళ్ళు స్కిప్ చేసేసారు ఆ పర్టికులర్ మీటింగ్ ఏదైతే ఉంటుందో, మీటింగ్ సైక్లోన్ యాస్ సంబంధించినటువంటి మీటింగ్. ఎందుకు స్కిప్ చేసేసారు అని చెప్తే వీళ్ళు ఏమన్నారు అంటే, మమతా బెనర్జీ గారు అదే సమయంలో వేరే సైక్లోన్ తుఫాను ముప్పు ప్రాంతం ఏదైతే ఉంటుందో ఆ ప్రాంతాన్ని సందర్శించడం అనేది జరిగింది. యాజ్ ద చీఫ్ సెక్రటరీ, యాజ్ ద హెడ్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ మిషనరీ ఆఫ్ ద స్టేట్, సో ఎంటైర్ స్టేట్ యొక్క ఎగ్జిక్యూటివ్ మిషనరీగా నేను మరి వెళ్ళాలి కదా, చీఫ్ మినిస్టర్తో ఉండాలి కదా, అందుకు నేను ప్రైమ్ మినిస్టర్ గారు పెట్టినటువంటి మీటింగ్ ఏదైతే ఉంటుందో మీటింగ్కి డుమ్మా కొట్టాను అని ఆయన చెప్పాడు. వెంటనే డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ వాళ్ళు చీఫ్ సెక్రటరీని అర్జెంటుగా ఢిల్లీ వచ్చి రిపోర్ట్ చేయండి అని చెప్పి అనడం అనేది జరిగిందన్నమాట. దానికి మమతా బెనర్జీ గారు ఎందుకు రిపోర్ట్ చేయమంటారు, సో ఇప్పుడు మా ఇష్టం మీద ఉంటుంది కదా, నేను పంపిస్తే తీసుకోవాలి లేకపోతే లేదు అనేటట్టుగా మాట్లాడారు. మరి క్లాజ్ ఉండడం వల్ల సెంటర్ తాలూకు పంతం నెగ్గలేదు కదా. సో సెంటర్ ఏం చేసింది, స్టేట్ యొక్క పవర్స్ ఏవైతే ఉన్నాయో అవి లాగేసుకునేటటువంటి ప్రయత్నం చేసింది తన లాభాల కోసం. సో స్టేట్స్ యొక్క స్పీర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్లోకి సెంటర్ అనేటటువంటిది మరొకసారి ఎన్క్రోచ్ అవ్వడం అనేది జరిగింది. రీసెంట్గా డ్యామ్ సేఫ్టీ బిల్ గురించి మాట్లాడామా, దానిలో కూడా రాష్ట్రాలకు ఉన్నటువంటి హక్కులు, వాటర్ ఈజ్ ఎ స్టేట్ సబ్జెక్ట్ బట్ సెంటర్ చట్టాలు చేసింది. పోర్ట్స్ యాక్ట్ ఏదైతే ఉంటుందో రీసెంట్గా అది చేసింది, దానిలో కూడా పోర్ట్స్ మీద కంప్లీట్ అథారిటీ సెంటర్కే ఉంది అన్నట్టు మాట్లాడింది. ఫార్మ్ బిల్స్ తీసుకొచ్చారు,
2019లో సో ఫామ్ బిల్స్ మీద సంబంధించినటువంటి మొత్తం అదే 2020లో ఫామ్ బిల్స్. సో అగ్రికల్చర్ అనేటటువంటి స్టేట్ సబ్జెక్ట్ అయినా అగ్రికల్చర్ మార్కెటింగ్ కాన్కరెంట్ లిస్ట్లో ఉంది, ఉమ్మడి జాబితాలో ఉంది. దాని మీద చట్టం చేసే హక్కు మాకు కూడా ఉందనేటటువంటి నెపంతో ఫామ్ బిల్స్ బలవంతంగా చేయడం అనేది జరిగింది. అండ్ జిఎస్టీ ఇదేదైతే ఉంటుందో కంపెన్సేషన్ ఏదైతే ఉంటుందో ఇంకో 5 ఏళ్ళు పెంచమని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్స్ సెంట్రల్ గవర్నమెంట్కి అడుగుతుంటే ఒప్పుకొని అంటుంది. సో ఇట్ ఈస్ ఎ థ్రెట్ టు కోఆపరేటివ్ ఫెడరలిజం. రాష్ట్రాలు కేంద్రం కలిసి పనిచేస్తేనే కదా ప్రజలకు మేలు, కలిసి పనిచేయకపోతే ప్రాబ్లం కదా. సో ఈ ఎగ్జాంపుల్స్ని కూడా మీరు ఎగ్జామ్లో వాడచ్చు అన్నమాట. అందుకే ఇవన్నీ నేను చెప్తున్నాను, రైట్. సో ఎవరికైనా ఇవన్నీ బ్యాక్గ్రౌండ్ బేసిక్స్ తెలియకపోతే నేను ఆల్రెడీ చాలాసార్లు రోజు హిందూ అనాలిసిస్లో జిఎస్టీ కంపెన్సేషన్ గురించి కానీ, డ్యామ్ సేఫ్టీ బిల్ గురించి కానీ, పోర్ట్స్ అథారిటీ యాక్ట్ ఏదైతే ఉంటుందో దాని గురించి కానీ, వీటన్నింటి గురించి నేను చెప్పడం అనేది జరుగుతుంది. ఫామ్ బిల్స్ గురించి ఒక వీడియో కూడా నేను ఒకసారి చేశాను, రైట్, 2020లో చేశాను. సో ఇవన్నీ మనం మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది, రైట్. సో ఇది మీరు అర్థం చేసుకోవాలి. మరి తీసుకొచ్చినటువంటి ఆ ఇంపార్టెంట్ 4 చేంజెస్ ఏవైతే ఉన్నాయో అవి ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. దాంతో ఈ ఆర్టికల్ మీకు పూర్తిగా అర్థమైపోయినట్టే. ఒకసారి వినండి అమ్మా. సో చూడండి అమ్మా, ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ క్యాడర్ రూల్స్ ఆఫ్ 1954 ఏదైతే ఉంటుందో దానిలో ఉన్నటువంటి రూల్ 6 ఏదైతే ఉందో దానికి 4 చేంజెస్ అనేవి చేయాలనుకుంటుంది సెంటర్ అని చెప్పాను. సో ఇవి చెయ్యబోతున్నామని చెప్పి రాష్ట్రాలకు ప్రపోజల్ పెట్టారు. సో మొత్తం 6 స్టేట్స్ ఏవైతే ఉంటాయో ఈవెన్ బీజేపీ రూల్ చేస్తున్నటువంటి స్టేట్స్ కూడా కొన్ని స్టేట్స్ దీనికి అబ్జెక్షన్ తెలపడం అనేది జరిగింది. మిగిలిన స్టేట్స్ అన్ని దీనికి రెస్పాండ్ అవ్వలేదు. దే డినైడ్ ఎనీ రెస్పాన్స్, రైట్. అండ్ కేరళ లాంటి స్టేట్స్ ఏవైతే ఉన్నాయో అవి కేరళ లా మినిస్టర్ ఏమన్నారు అంటే మా యొక్క రైట్స్లోకి ఎన్క్రోచ్ అవుతుంది సెంటర్ అనేటటువంటి వ్యాఖ్యలు కూడా చేయడం అనేది జరిగింది. ఇంతకీ ఈ 4 అమెండ్మెంట్స్ ఏంటి చూడండి, ఏంటి ప్రపోజ్ చేశారు. ద ఫస్ట్ అమెండ్మెంట్ ఏంటో చూడండి. If the state government delays posting state cadre officer to the center and does not give effect to the central government decision within the specified time, the officer shall stand relieved from cadre from the date as may be specified by the central government. సెంట్రల్ గవర్నమెంట్ అడిగినప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు విత్ ఇన్ ద టైం రెస్పాండ్ అవ్వకపోతే, ఇగ్నోర్ చేస్తే ఆ ఎవరు ఏ ఎంప్లాయీని అయితే ఏ ఆఫీసర్ని అయితే సెంట్రల్ గవర్నమెంట్ డిప్యుటేషన్కి అడుగుతుందో ఆ వ్యక్తి స్టేట్ గవర్నమెంట్ సర్వీసెస్ నుంచి రిలీవ్ అయిపోయినట్టే, ఆ వ్యక్తి సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్ళిపోతాడు అనే విధంగా చెప్పడం అనేది జరిగింది. సో సెకండ్ది చూడండి, సెకండ్ది ఏంటి చేయబోతున్నారో చూడండి. ఇప్పటి వరకు ఏంటి, ఆ వ్యక్తి తప్పకుండా నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అనేది తీసుకోవాలి. ఎవరి దగ్గర నుంచి తీసుకోవాలి, స్టేట్ గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో స్టేట్ గవర్నమెంట్ తీసుకోవాలి. స్టేట్ గవర్నమెంట్ పర్మిషన్ ఇస్తేనే ఆ వ్యక్తి సెంట్రల్ డిప్యుటేషన్కి వెళ్ళాల్సి వస్తుంది తప్ప స్టేట్ గవర్నమెంట్ పర్మిషన్ లేకుండా వెళ్ళడం అవ్వదు. కేవలం సెంట్రల్ డెసిషన్ మాత్రమే పనికిరాదు ఇప్పటి వరకు. బట్ ఇప్పుడు అది దాన్ని మార్చేస్తున్నారు. సెంటర్ విల్ డిసైడ్ ద యాక్చువల్ నెంబర్ ఆఫ్ ఆఫీసర్స్ టు బి డెప్యూటెడ్ ఇన్ ద కన్సల్టేషన్ విత్ ద స్టేట్ గవర్నమెంట్. సో సెంటర్ ఒక పర్టిక్యులర్ స్టేట్ నుంచి ఎంతమంది ఆఫీసర్స్ మా సర్వీస్ కిందకి రావాలి అని చెప్పి సెంటర్ ఏదైతే ఉంటుందో అది డిసైడ్ చేస్తుంది. ఇప్పటి వరకు ఎలాగా, ఒక స్టేట్ ఓన్లీ 40% ఆఫ్ ఇట్స్ ఆఫీసర్స్ని మాత్రమే సెంటర్కి డెప్యూట్ చేయొచ్చు. ఇప్పుడు సెంటర్ 100 మంది ఆఫీసర్లు ఉంటే 100 మందిని అడగచ్చు. 100 మంది అడిగితే 100 మందిని పంపించాల్సినటువంటి బాధ్యత రాష్ట్రాల మీద ఉండడం అనేది జరిగింది, రైట్. అదొక ఇది పెట్టారండి. థర్డ్ చూడండి, ది థర్డ్ ప్రపోజ్డ్ అమెండ్మెంట్ సేస్ దట్ ఏ కేస్ ఆఫ్ ఎనీ డిసగ్రిమెంట్ బిట్వీన్ ద సెంటర్ అండ్ స్టేట్, సెంటర్కి స్టేట్కి మధ్య డిసగ్రిమెంట్ అనేది జరిగితే సెంటర్ ఒక వ్యక్తిని కావాలనుకుంటే ఒక పర్టికులర్ ఐఏఎస్ ఆఫీసర్ని మాకు పంపించండి డెప్యుటేషన్ మీద కావాలి అని అంటే స్టేట్ ఒకవేళ దానికి ఒప్పుకోకపోతే, రాష్ట్రాలు ఏవైతే ఉంటాయో అవి దానికి ఒకవేళ ఒప్పుకోకపోతే ఆ మ్యాటర్ ఎవరు డిసైడ్ చేస్తారు, ఫైనల్గా సెంట్రల్ గవర్నమెంటే డిసైడ్ చేస్తుంది. ఫైనల్గా సెంటర్ కానీ కొద్ది రోజులు ఆలోచించి స్టేట్ ఎందుకు ఇవ్వనంటుందో ఆ ఆలోచనలను పరిగణలోకి తీసుకొని దానికి ఇష్టమైతే ఉంచమని చెప్తుంది, లేకపోతే ఇచ్చేయమని చెప్తుంది. ఇచ్చేయమని చెప్తే స్టేట్ తప్పకుండా ఇచ్చేయాలంట. చూడండి ఫోర్త్ వన్ చూడండి. ద ఫోర్త్ చేంజ్ ప్రపోజ్డ్ ఈస్ దట్ ఇన్ స్పెసిఫిక్ సిచ్యుయేషన్ వేర్ సర్వీసెస్ ఆఫ్ క్యాడర్ ఆఫీసర్స్ ఆర్ రిక్వైర్డ్ బై ద సెంట్రల్ గవర్నమెంట్ in public interest, the state shall give effect to its decisions within a specified time. సెంటర్ స్టేట్ యొక్క ఆఫీసర్స్ని ఎవరైనా కావాలి అనుకుంటే స్టేట్స్ తప్పకుండా ఏం చేయాలి, ఆ వ్యక్తి ఎవరైతే ఉంటారో ఆ వ్యక్తిని సెంట్రల్ యొక్క డెసిషన్ ఏదైతే ఉంటుందో డెసిషన్కి గౌరవించి డెసిషన్కి రిప్లై అనేది ఒక స్పెసిఫైడ్ టైంలో తప్పకుండా ఇవ్వాలి అనే విధంగా చెప్పారు. సో ఫస్ట్ చేంజ్ ఏంటి, సెంటర్ అడిగినప్పుడు స్టేట్స్ ఏవైతే ఉంటాయో స్టేట్స్
సెంటర్కి విత్ ఇన్ ఏ స్పెసిఫైడ్ టైం పంపించాలి. ఒకవేళ స్టేట్ నుంచి ఎటువంటి రెస్పాన్స్ అనేటటువంటిది లేకపోతే ఆ వ్యక్తి స్టేట్ సర్వీసెస్ నుంచి రిలీవ్ అయినట్టే, సెంట్రల్ గవర్నమెంట్కి డెప్యుటేషన్ మీద వచ్చేసినట్టే. సెకండ్ది ఏం చెప్పడం అనేది జరిగింది, ద యాక్చువల్ సెంటర్ ఎనీ నెంబర్ ఆఫ్ ఆఫీసర్స్ని అడగచ్చు. ముందు 40 నెంబర్ ఆఫ్ ఆఫీసర్స్ని మాత్రమే స్టేట్ పంపించాల్సిన అవసరం ఉండేది, ఇప్పుడు ఎనీ నెంబర్ ఆఫ్ ఆఫీసర్స్ని సెంటర్ అడగచ్చు. థర్డ్ది ఏంటంటే డిసగ్రిమెంట్ ఉన్నప్పుడు సెంటర్ ఫైనల్ నిర్ణయం తీసుకుంటుంది. ఫోర్త్ది ఏంటంటే అంటే సెంటర్ ఒక పర్టికులర్ పలానా ఆఫీసర్ నాకు కావాలన్నప్పుడు స్టేట్ విత్ ఇన్ స్పెసిఫైడ్ టైం దానికి సమాధానం అనేటటువంటిది చెప్పాలి. ఇది మనకి ఇక్కడ చెప్పడం అనేది జరిగింది. రైట్. సో కంప్లీట్గా డీటెయిల్డ్గా దిస్ ఆర్టికల్ బ్యాక్గ్రౌండ్ నుంచి మీకు అర్థమైందని అనుకుంటున్నాను, ఎందుకు ఈ ఆర్టికల్ న్యూస్లోకి వచ్చిందని. చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్. మరి నెక్స్ట్ ఆర్టికల్ మాట్లాడదాం, జాగ్రత్తగా వినండి. ఈరోజు హిందూ అనాలిసిస్లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి అమ్మా. న్యూ హర్యానా లా మే హిట్ జాబ్స్ గ్రోత్ స్టేక్ హోల్డర్స్. వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 2. గవర్నెన్స్లో మనం మాట్లాడుకుంటాం, జిఎస్ పేపర్ 3 ఎకానమీలో కూడా మనం మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది. ఈ ఆర్టికల్ నేను హిందూలోని ఢిల్లీ ఎడిషన్లో పేజ్ నెంబర్ 1 నుంచి సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగింది. ఈ ఆర్టికల్ మీకు అర్థం కావాలంటే ఈ న్యూ హర్యానా లా, హర్యానా స్టేట్ గవర్నమెంట్ రీసెంట్గా తీసుకొచ్చినటువంటి కొత్త చట్టం ఏదైతే ఉంటుందో దాని గురించి తెలుసుకుందాం. అండ్ ఆ చట్టం జాబ్స్ మీద అండ్ స్టేట్ యొక్క గ్రోత్ మీద, డెవలప్మెంట్ మీద ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తుంది, ఈ స్టేక్ హోల్డర్స్ ఎవరో అంటున్నారు కదా, సో వాళ్ళకు ఎవరు అంటున్నారు ఏంటి ప్రతిదీ మాట్లాడదాం. సో ఫస్ట్ బ్యాక్గ్రౌండ్తో సహా వెళ్దాం, వినండి. చూడన్నా, హర్యానా రీసెంట్గా డొమిసైల్ రిజర్వేషన్ మీద ఒక చట్టం తీసుకురావడం అనేది జరిగింది, ప్రాంతీయ రిజర్వేషన్ల కింద. సో ఆ చట్టం పేరేంటో చూడండి, ఎంప్లాయ్మెంట్ ఆఫ్ లోకల్ క్యాండిడేట్స్ యాక్ట్ 2020 అంటారు. సో ఇది ఏం చేస్తుంది, ఇట్ రిక్వైర్స్ ప్రైవేట్ ఫర్మ్స్ ఏవైతే ఉన్నాయో, ప్రైవేట్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో విచ్ హ్యావ్ 10 or more ఎంప్లాయీస్, 10 కంటే ఎక్కువ మంది ఎంప్లాయీస్ ఉన్నటువంటి ప్రైవేట్ ఫర్మ్స్ ఏవైతే ఉన్నాయో అవి టోటల్ జాబ్స్లో 75% జాబ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రిజర్వ్ చేయాలి. ఎవరికి రిజర్వ్ చేయాలి, ఎలిజిబుల్ స్టేట్ డొమిసైల్స్ను ఆ ప్రాంతానికి చెందినటువంటి పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి, అంటే హర్యానా ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రమే ఇది చేయాలి. ఆ జాబ్స్ కూడా శాలరీ లెస్ దాన్ 30,000 per month. సపోజ్ ఒక కంపెనీ ఉంది, ఒక కంపెనీలో 1000 జాబులు ఉన్నాయి, అర్థమైందా, 1000 జాబ్స్ ఉన్నాయి అనుకోండి, 2000 అనుకోండి, సపోజ్ 2000 జాబ్స్ ఉన్నాయి. ఇందులో 1000 జాబ్స్ ఏవైతే ఉంటాయో వాటి యొక్క శాలరీ ఏదైతే ఉంటుందో అది 30,000 per month కంటే తక్కువ ఉంది, లెస్ దాన్ 30,000 per month ఉండడం అనేది జరిగింది అనుకోండి. ఈ 1000లో ఏం చేయాలి, 75% అంటే 750 జాబ్స్ అనేటటువంటివి ఎవరికి కేటాయించాలి, హర్యానా పీపుల్కి మాత్రమే కేటాయించాలి. అర్థమైందా, మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మరి ఒక వ్యక్తి హర్యానా వ్యక్తా కాదా అని చెప్పి ఎలా నిర్ణయిస్తారు సార్, ఒకవేళ ఆ వ్యక్తి 5 years కంటిన్యూస్గా హర్యానాలో ఉన్నట్టయితే, గత 5 సంవత్సరాలు ఆ వ్యక్తి హర్యానాకు చెందినటువంటి వ్యక్తి అవుతారు. ముందు 15 ఏళ్ళు అన్నారు, బట్ 15 ఏళ్ళు ఉండాలి అన్నప్పుడు ఏం జరుగుతుంది, ప్రైవేట్ ఫర్మ్స్కి ఇబ్బంది ఏర్పడడం అనేది జరుగుతుంది. రైట్, తప్పకుండా 15 ఏళ్ళు ఉన్నటువంటి వ్యక్తుల్లోనే కేటాయించాలి అంటే కష్టం కదా. సో అందుకు దీన్ని 5 ఏళ్ళకి తగ్గించడం అనేది జరిగింది, గుర్తుపెట్టుకోండి. రైట్, మరి అండ్ దిస్ లా అప్లికబుల్ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 10 years. మొత్తం 10 ఏళ్ల వరకు ఈ లా అప్లికబుల్ అవుతుంది. తర్వాత ఎక్స్టెండ్ చేయాలా వద్దని చెప్పి స్టేట్ అసెంబ్లీ అప్పుడు నిర్ణయిస్తుంది. వైలేషన్ ఆఫ్ ఎనీ ప్రొవిజన్, ఏ ప్రొవిజన్ అయినా అతిక్రమిస్తే సివియర్ పనిష్మెంట్ అనేటటువంటిది ఉంటుంది అనేది కూడా చెప్పడం అనేది జరిగింది. అండ్ రీజన్స్ బిహైండ్ సచ్ లెజిస్లేషన్, ఇలాంటి చట్టానికి కారణం ఏంటి, ఓట్ బ్యాంక్ పాలిటిక్స్. ఒకటి ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ ఏవైతే ఉన్నాయో అవి చేయడం కోసం, అంటే లోకల్ పీపుల్ ఎవరైతే ఉంటారో, మీకు ఇప్పుడు ఎవరైతే నాన్ లోకల్స్ ఎవరైతే ఉద్యోగాలు చేస్తున్నారో వాళ్ళకి ఓటు హక్కు వాళ్ళ రాష్ట్రాల్లో ఉంటుంది తప్ప హర్యానాలో ఉంటుంది కదా. సో వాళ్ళ యొక్క ఓట్లు అవసరం లేదు వీళ్ళకి ఓన్లీ లోకల్ పీపుల్ యొక్క ఓట్లే అవసరం. సో అందుకోసం అని చెప్పి ఎకనమిక్ స్లగిష్నెస్, సో ఆర్థిక వ్యవస్థ కుంటుపడడం వల్ల గవర్నమెంట్ జాబులు ఇవ్వలేనటువంటి పరిస్థితి, గవర్నమెంట్ జాబులు నోటిఫికేషన్లు ఇవ్వలేనటువంటి పరిస్థితి ఏదైతే ఉంటుందో పరిస్థితిని ఏం చేస్తారు, జనాలు తిట్టుకుంటారు. సో గవర్నమెంట్ జాబులు లాగా ప్రైవేట్ జాబులు లాగా అంటే ప్రజలు ఏం చేస్తారు, ప్రభుత్వాలను తిట్టుకుంటారు. సో వీళ్ళ అసమర్థత ఏదైతే ఉంటుందో, ప్రభుత్వోద్యోగాల్ని నియమించడంలో ఉన్నటువంటి అసమర్థత ఏదైతే ఉంటుందో ఆ అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి వీళ్ళు ఏం చేస్తారు, ప్రైవేట్ ఫర్మ్స్లో రిజర్వేషన్ అనేది, కోటా అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. టు రిటైన్ ఇన్కమ్స్ అండ్ టాలెంట్. సో స్టేట్కి సంబంధించినటువంటి ఇప్పుడు నాన్ లోకల్ వ్యక్తి ఒకరు పనిచేశారనుకోండి, ₹1,00,000 సంపాదిస్తున్నాడు అనుకోండి, ₹30,000 ఆయన ఖర్చు పెట్టుకొని ఊరికి దూరంగా ఉన్నటువంటి పెళ్ళాం బిడ్డలకు మిగిలిన ₹70,000 వేస్తున్నాడు అనుకోండి సపోజ్ అనుకోండి. ఇప్పుడు మరి స్టేట్లో వాళ్ళు సంపాదించిన ఇన్కమ్ వేరే స్టేట్కి వెళ్ళిపోతుందా లేదా, వెళ్ళిపోతుంది. టాలెంట్, ఒకవేళ ఇతను ఫర్ ఎగ్జాంపుల్
ఒక వ్యక్తి జాబ్స్ నా స్టేట్స్లో రావట్లేదని చెప్పి వేరే స్టేట్స్ తరలి వెళ్ళిపోతున్నాడు అనుకోండి, ఆ వ్యక్తిని ఆపొచ్చా లేదా? ఆ వ్యక్తి టాలెంట్ ఆ స్టేట్కి పడేట్టు చేయాలా లేదా? చేయొచ్చా లేదా? అందుకోసం అని చెప్పి ఇలాంటి చట్టాలు తీసుకొస్తున్నారు. ప్రీ కండిషన్ ఫర్ ల్యాండ్ ఎక్విజిషన్. సో ఇది ల్యాండ్ ఎక్విజిషన్ గురించి కూడా, అంటే ఏదైనా కంపెనీకి ఏర్పాటు చేయడానికి ల్యాండ్ అనేటటువంటిది పలానా గ్రామానికి చెందినటువంటి ప్రజలు ఇచ్చారనుకోండి, ఆ గ్రామంలో ఉండేటటువంటి యూత్ ఎవరైతే ఉన్నారో, యువకులు ఎవరైతే ఉన్నారో, కొంత నెంబర్ ఆఫ్ జాబ్స్ వాళ్ళకి కేటాయించాలి అనేటటువంటి కొన్ని ప్రొవిజన్స్ ఉండేవి. దాని నుంచి ఇది ఇలా ఎవాల్వ్ అవ్వడం అనేది జరిగింది. ఇలాంటి చట్టాలు మనకి కర్ణాటక ఆలోచిస్తుంది, ఆంధ్రప్రదేశ్ ఆలోచిస్తుంది, అండ్ దాంతోపాటు ఒడిశా కూడా ఆలోచించడం అనేది జరుగుతుంది. డిఫరెంట్ స్టేట్స్ ఈ డొమిసైల్ రిజర్వేషన్ ఏదైతే ఉంటుందో దాన్ని అందించాలని చెప్పి అనుకుంటున్నాయి. వాట్ ఆర్ డిఫరెంట్ ఇంపాక్ట్స్? దీనివల్ల వచ్చేటటువంటి ఇష్యూస్ ఏంటి, ప్రాబ్లమ్స్ ఏంటి? ఇది ఇట్ మే కాజ్ ఎక్సోడస్ ఆఫ్ ఇండస్ట్రీస్ బయటికి వెళ్ళిపోయేటటువంటి ప్రమాదం ఉంది. సో రాష్ట్రాలను వదిలి వెళ్ళిపోయేటటువంటి ప్రమాదం ఉంది. సో మా రాష్ట్రం వాళ్ళని తీసుకో, వాళ్ళకి నైపుణ్యం ఉన్న స్కిల్ ఉన్నా లేకపోయినా అంటే కుదరదు కదా. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఉంది, ఆంధ్రప్రదేశ్ స్టేట్లో ఒక కంపెనీ ఉంది, ఆ కంపెనీలో హార్డ్ లేబర్ చేసేటటువంటి వాళ్ళని ఆ కంపెనీ ఏదైతే ఉందో అది బీహార్ నుంచి వ్యక్తులను తెచ్చుకుంది అనుకోండి, జార్ఖండ్ నుంచి. ఎందుకు అంటే వాళ్ళకి తక్కువ ఇస్తే సరిపోతుంది. ఆంధ్రప్రదేశ్ ఇక్కడ లివింగ్ స్టాండర్డ్స్ ఎక్కువ కాబట్టి ఇక్కడ ఉండేటటువంటి ప్రజలకి 30,000 40,000 ఇవ్వాలి, అక్కడ ఉండేటటువంటి ప్రజలకి 10,000 ఇస్తే సరిపోతుంది, వాళ్ళకి తక్కువ గిట్టుబాటు అవుతుంది కదా. సో నువ్వు ఆంధ్ర వాళ్ళకే ఇవ్వాలి అని చెప్పి నువ్వు అన్నావు అనుకో, ఒకవేళ ఏం జరుగుతుంది? ఇండస్ట్రీస్ ఏమవుతాయి? బయటకు వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. ఎందుకంటే ప్రాఫిట్ మార్జిన్ తగ్గిపోతుంది కాబట్టి. అగెనెస్ట్ ద కాన్స్టిట్యూషనల్ ప్రిన్సిపల్స్కి అగెనెస్ట్ ఇట్ వైలేట్స్ ఆర్టికల్ 14 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ఆర్టికల్ 14 రైట్ టు ఈక్వాలిటీ గురించి చెప్తుంది, బట్ నువ్వు లోకల్ పీపుల్ని నాన్ లోకల్ పీపుల్ని డిఫరెంట్గా ట్రీట్ చేస్తున్నావు. ఆర్టికల్ 15 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ డిస్క్రిమినేషన్ చేయొద్దని చెప్తుంది, బట్ ఎక్కడి నుంచో ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళని డిస్క్రిమినేట్ చేస్తున్నాం. అండ్ దాంతోపాటు ఆర్టికల్ 16 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఇది ఈక్వాలిటీ ఆఫ్ ఆపర్చునిటీస్ అని చెప్పడం అనేది జరుగుతుంది. ఫ్రీడమ్ ఆఫ్ మూమెంట్ అనేటటువంటిది ఆర్టికల్ 19 ఇస్తుంది. సో ఫ్రీడమ్ ఆఫ్ మూమెంట్ని కూడా ఇది వైలేట్ చేస్తుంది. అంటే ఎక్కడ వాళ్ళు అక్కడే ఉద్యోగం చేసుకోవాలన్నట్టుగా చెప్పడమే కదా. ఆర్టికల్ 16 సమాన అవకాశాలు, ఈక్వాలిటీ ఇన్ ఆపర్చునిటీస్. సో ఆపర్చునిటీస్ ఎవరికి అందుతున్నాయి? ఇక్కడ ఓన్లీ లోకల్ పీపుల్కి అందుతున్నాయి, వేరే వాళ్ళకి అందట్లేదు. సో ఇవేవైతే ఉన్నాయో ఈ ఆర్టికల్స్, ఈ ఫండమెంటల్ రైట్స్లో ఉన్నటువంటి ప్రాథమిక హక్కుల్లో ఉన్నటువంటి ఆర్టికల్స్ ఇది వైలేట్ చేస్తుంది కాబట్టి సో దిస్ పర్టిక్యులర్ బిల్స్ ఏవైతే ఉన్నాయో, యాక్ట్స్ ఏవైతే ఉన్నాయో అన్కాన్స్టిట్యూషనల్ అని చెప్పి చాలామంది కోర్టులకు ఎక్కారు. అండ్ నేటివిజం అనేటటువంటిది పెరుగుతుంది, రీజనలిజం అనేటటువంటిది విపరీతంగా రైజ్ అవ్వడం అనేటటువంటిది జరుగుతుంది. ప్రాంతీయ భావం పెరిగితే ఏం జరుగుతుంది? అండ్ లోకల్స్కే జాబ్స్ రావాలి అనేటటువంటి దీనివల్ల సో ద ట్రూ ప్రిన్సిపల్ ఆఫ్ అవర్ కాన్స్టిట్యూషన్, ముఖ్యంగా ఇప్పుడు సపోజ్ మనం చెప్పుకుంటే మనం ఫ్రెటర్నిటీ గురించి మాట్లాడుకుంటాం. భారతీయులందరి మధ్య బ్రదర్హుడ్ అనేటటువంటిది ఉండాలి, అన్నదమ్ముల్లా కలిసి ఉండాలి అని చెప్పి. నా ప్రాంతం ఇది, నా వాడే ఇక్కడ ఉండాలి, నీ వాళ్ళు అక్కడ ఉండకూడదు అని ఎప్పుడైతే గోడలు కడతావో ఏం జరుగుతుంది? బ్రదర్హుడ్ అండర్మైన్ అవ్వడం అనేది జరుగుతుంది. అవునా కాదా? అవును. నెక్స్ట్ చూడండి, ఇట్ మే థ్రెటన్ యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ద నేషన్. సో నా ప్రాంతం ఒకటి, నేను వేరు, నువ్వు వేరు అనేటి అనుకుంటే ఏం జరుగుతుంది? భారతదేశ ఐక్యతకు కానీ సమగ్రతకు కానీ అది భంగం వాటిల్లుతుంది. అండ్ డెవలప్మెంట్ అండ్ గ్రోత్ ఏదైతే ఉంటుందో దేశ వృద్ధికి అభివృద్ధికి కూడా అది హ్యాంపర్ అవుతుంది. ఇండస్ట్రీస్ బయటకు వెళ్ళిపోయేటటువంటి ప్రమాదం కూడా ఉంది. ఎఫెక్ట్స్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెసెస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి కష్టపెడుతున్నాం అనవసరంగా. సో వాళ్ళకి లేనిపోని తలనొప్పులు సృష్టిస్తున్నాం. లేనిపోని తలనొప్పులు సృష్టిస్తే వాళ్ళు ఉంటారా? నీతో ఉండడం అనేది జరగదు. అగ్రవేట్ వేజ్ ఇన్ఫ్లేషన్ అనేటటువంటిది పెరుగుతుంది. ఇందాకే చెప్పాను నేను, బీహార్ వాళ్ళకి తక్కువ శాలరీ ఇస్తే సరిపోతుంది, బట్ ఈ రిజర్వేషన్ అనేది ఇవ్వడం వల్ల, లోకల్ వాళ్ళని పెట్టుకోవడం వల్ల వాళ్ళు ఎక్కువ డిమాండ్ చేస్తే పరిస్థితి ఏంటి? సో ఎక్కువ వేజెస్ అనేవి ఇస్తే నువ్వు ప్రజల నుంచి ఎక్కువ వసూలు చేయాల్సి వస్తుంది, ప్రైసెస్ కూడా పెరిగిపోతాయి. ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి? రైజ్ ఇన్ ప్రైసెస్ కదా. సో వస్తువుల యొక్క ధరలు కూడా పెరుగుతాయి. అర్థమైందా? రైట్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద హర్యానాస్ రీసెంట్ లా ఆన్ డొమిసైల్ రిజర్వేషన్ అండ్ ద రీజన్స్ బిహైండ్ దిస్ పర్టిక్యులర్ రిజర్వేషన్ అండ్ దాంతోపాటు ఇంపాక్ట్స్, వాట్ డిఫరెంట్ ఇంపాక్ట్స్ ఆఫ్ దిస్ కైండ్ ఆఫ్ యాక్ట్స్. బ్యాక్గ్రౌండ్ అర్థమైంది అనుకుంటున్నాను. మరి ఇప్పుడు ఆర్టికల్ మీకు ఈజీగా అర్థమైపోతుంది, జాగ్రత్తగా వినాలి. సో ఏం లేదన్న, ఏం జరిగిందో చూడండి. సో దిస్ పర్టిక్యులర్ లా ఏదైతే ఉంటుందో డొమిసైల్ రిజర్వేషన్ 75% ఆఫ్ జాబ్స్ ఇన్ ప్రైవేట్ ఫర్మ్స్ లోకల్ పీపుల్కే ఇవ్వాలి అని హర్యానా చేసినటువంటి ఈ చట్టం ఏదైతే ఉంటుందో ఈ చట్టం అనేటటువంటిది డిస్రప్షన్కి దారితీస్తుంది అని చెప్పి చాలామంది ఇండస్ట్రియలిస్ట్స్, మైగ్రెంట్ వర్కర్స్, కాంట్రాక్టర్స్ వీళ్ళందరూ అండ్ బిజినెసెస్ వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో వీళ్ళు తమ ఆందోళన అనేది వ్యక్తం చేయడం అనేటటువంటిది జరిగింది. దిస్ పర్టికులర్ మ్యాటర్ ఏదైతే ఉంటుందో అది ఇప్పుడు కోర్టులో ఉండడం అనేది జరిగింది. సో డిఫరెంట్ ఇండస్ట్రీ అసోసియేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి
జ్యుడిషియల్ ఇంటర్వెన్షన్ కోసం, అంటే న్యాయ వ్యవస్థ ఇంటర్వ్యూన్ అవ్వాలి అని చెప్పి పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టు ముందు ఈ చట్టాన్ని ప్రవేశపెట్టడం అనేది జరిగింది. వాళ్ళ యొక్క ఉద్దేశం ఏంటి? ఈ కొత్త చట్టం ఏదైతే ఉంటుందో ఇట్ ఎగ్నెస్ట్ కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్. సపోజ్ ఆర్టికల్ 14, 15, 16, 19 వైలేట్ చేస్తుంది. ద బేసిక్ ప్రిన్సిపల్ ఆఫ్ మెరిట్ అండర్పిన్ అవ్వడం అనేది జరుగుతుంది. సో మెరిట్ బట్టి తీసుకోకుండా ప్రాంతీయవాదం మీద తీసుకుంటే వర్కర్స్ని, ప్రైవేట్ సెక్టార్ గ్రోత్ ఏదైతే ఉంటుందో అది హ్యాంపర్ అయ్యేటటువంటి ప్రమాదం ఉంది. రైట్, ఇది పొలిటికల్ క్లాస్, రాజకీయ నాయకులకి ఇది బెనిఫిట్ చేకూరుతుంది, కానీ ఇండస్ట్రీ ఏదైతే ఉంటుందో అది విపరీతంగా సఫర్ అవ్వడం అనేది జరుగుతుంది. ఇండస్ట్రీ ముఖ్యంగా మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ ఏవైతే ఉన్నాయో, ఎక్కడైతే వాళ్ళ శాలరీస్ 30,000 కంటే తక్కువ శాలరీస్ ఉండడం అనేది జరిగింది. 30,000 కంటే వీళ్ళకి 99% ఆఫ్ ద ఎంప్లాయీస్కి 30,000 కంటే తక్కువ శాలరీ. సో వాటికి మరి గ్రోత్ అనేది లేనటువంటి పరిస్థితి ఏర్పడడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో ఇది మనకి ఇక్కడ చెప్పాను. సో ఆర్టికల్ డీటెయిల్డ్గా మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. సో బ్యాక్గ్రౌండ్ అర్థమైతే ఈ ఆర్టికల్స్ ఈజీగా అర్థమైపోతాయి. మనం నెక్స్ట్ ఆర్టికల్ మాట్లాడదాం, వినండి. ఈరోజు హిందూ అనాలిసిస్లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. కోవిడ్ డెత్స్, సుప్రీంకోర్టు టు స్టియర్ పేమెంట్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 2 అండి. గవర్నెన్స్ రిలేటెడ్ ఆర్టికల్, చాలా చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్. జాగ్రత్తగా వింటే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ ఆర్టికల్ యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి? గత సంవత్సరము సుప్రీంకోర్టు తన తీర్పు అనేది ఇస్తూ ఒక ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ అనేటటువంటిది ఇచ్చింది. ఆ జడ్జిమెంట్లో ఏం చెప్పింది అంటే, కోవిడ్-19 వల్ల ఫస్ట్ వేవ్ కానీ సెకండ్ వేవ్ వల్ల కోవిడ్-19 కారణంగా చనిపోయినటువంటి ఫ్యామిలీస్, తమ కుటుంబ సభ్యులు కోల్పోయినటువంటి ఫ్యామిలీస్, కుటుంబాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో 50,000 రూపాయలు ఎక్స్గ్రేషియా కంపెన్సేషన్ అనేటటువంటిది ఇవ్వాలి అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పడం అనేది జరిగింది. ఆదేశాలు జారీ చేయడం అనేటటువంటిది జరిగింది. బట్ కానీ ఇప్పటికీ ఈ పేమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఈ పేమెంట్స్ని ఎవరు ఫుల్ఫిల్ చేయలేదు. మేము ఆర్డర్ ఇచ్చినప్పటికీ ఓన్లీ ఫ్యూ స్టేట్స్ మాత్రమే దీన్ని ఫుల్ఫిల్ చేసినాయి, చాలా రాష్ట్రాలు చేయలేదు. మహారాష్ట్ర ఏదైతే ఉంటుందో, మహారాష్ట్ర ఏం చెప్పింది అంటే 1,00,000కు పైగా బాధిత కుటుంబాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి మనిషికి, ఒక కుటుంబానికి 50,000 అందించడం అనేది జరిగిందంట. బట్ మిగిలిన స్టేట్స్ అసలు పేమెంట్ మొదలు కూడా పెట్టలేదు. అందులో ఆంధ్రప్రదేశ్ ఒకటి ఉంది, బీహార్ కూడా ఉండడం అనేది జరిగింది. సో కోర్టు లేవనెత్తినటువంటి ఇష్యూస్ చూడండి. దెర్ ఈజ్ నో రెస్పాన్స్ ఫ్రమ్ స్టేట్స్ ఆన్ కోవిడ్ డెత్స్. కోవిడ్ డెత్స్ ఏవైతే ఉన్నాయో, కోవిడ్ వల్ల కుటుంబ సభ్యులను కోల్పోయినటువంటి కుటుంబాలకి కంపెన్సేషన్ ఎందుకు చెల్లించలేదు అనేటటువంటి విషయం మీద స్టేట్స్ అసలు రెస్పాండ్ అవ్వట్లా కొన్ని స్టేట్స్. అండ్ మెనీ ఆఫ్ ది ఎఫెక్టెడ్ ఫ్యామిలీస్ ఆర్ ఎకనామికల్లీ ఛాలెంజ్డ్. అండ్ కొన్ని ఎఫెక్టెడ్ ఫ్యామిలీస్ ఏవైతే ఉన్నాయి, కోవిడ్ వల్ల తమ కుటుంబ సభ్యులను కోల్పోయినటువంటి ఫ్యామిలీస్, చాలా ఫ్యామిలీస్ ఏవైతే ఉన్నాయో అవి ఎకనామికల్గా ఛాలెంజ్డ్గా ఉన్నాయి, ఆర్థికంగా దిగజారిపోయినటువంటి పరిస్థితిలో ఉన్నాయి. లాస్ట్ సోల్ బ్రెడ్ విన్నర్, వాళ్ళకి కేవలం వాళ్ళ కోసం కష్టపడేటటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో, వాళ్ళని పెంచి పోషించేటటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన చనిపోవడం వల్ల కొన్ని కుటుంబాలు ఏవైతే ఉన్నాయో అవి రోడ్డు మీద పడిపోవడం కూడా జరిగింది. ఇట్ అండర్మైన్ ద స్పిరిట్ ఆఫ్ ఎ వెల్ఫేర్ స్టేట్ స్పిరిట్కి కూడా ఇది అండర్మైన్ చేస్తుంది అనే విధంగా చెప్పారు. సో వెల్ఫేర్ స్టేట్ తన ప్రజల్ని తప్పకుండా ఆదుకోవాలి, బట్ కానీ ఏం చేస్తున్నారు ఇక్కడ? ఆదుకోవట్లేదు. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే రాష్ట్రాలు పీపుల్ ఆర్ ఎట్ ద మెర్సీ అని చెప్పి అనుకుంటున్నారు. ప్రతి రాష్ట్రం, ప్రతి ఒక్క గవర్నమెంట్ మా జాలి మీద ప్రజలు బతుకుతున్నారు అనుకుంటున్నారు తప్ప ప్రజలే ప్రభువులుగా వాళ్ళు అనుకోవట్లేదు. వాళ్ళు అలాంటి పాలసీస్ చేయట్లేదు, అంత త్వరగా రియాక్ట్ అవ్వట్లేదు. అండ్ డిలేస్ అనేవి ఎక్కువగా ఉన్నాయి కంపెన్సేషన్ చెల్లించడంలో. రెడ్ టేపిజం, దీస్ బ్యూరోక్రాట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ సర్టిఫికెట్ ఉందా, ఆ సర్టిఫికెట్ ఉందా, ఈ నామ్స్ ఉన్నాయా, ఆ నామ్స్ ఉన్నాయా అని అంటున్నారు తప్ప వాళ్ళ పరిస్థితిని చూసి మాత్రం జాలి పడట్లేదు ఏ బ్యూరోక్రాట్, ఏ గవర్నమెంట్ ఎంప్లాయీ కూడా అనే విధంగా ఇక్కడ చెప్పారు. అండ్ నెంబర్ ఆఫ్ అప్లికెంట్స్ లెస్ దాన్ నెంబర్ ఆఫ్ డెత్స్. కొన్ని స్టేట్స్లో నెంబర్ ఆఫ్ డెత్స్ ఎక్కువగా ఉన్నాయి అండ్ నెంబర్ ఆఫ్ అప్లికెంట్స్ తక్కువగా ఉన్నారండి. సపోజ్ కేరళలో చనిపోయిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు, కానీ అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో అప్లికేషన్స్ తక్కువ వచ్చినాయి అంట. తమ కుటుంబ సభ్యులను కోల్పోయినటువంటి ప్రతి కుటుంబానికి 50,000 ఇమ్మన్నారు కదా, 50,000 వస్తుందంటే ఎవరు అప్లై చేయరు? అందరూ అప్లై చేస్తారు. మరి ఎందుకు తక్కువగా ఉన్నాయి అని చెప్పి సుప్రీంకోర్టు ఏదైతే ఉంటుందో సుప్రీంకోర్టు క్వశ్చన్ అడిగిందన్నమాట. అర్థమైందా? ఇది ఈ ఆర్టికల్. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ ఆర్టికల్. మరి నెక్స్ట్ ఆర్టికల్ మాట్లాడదామా? వినండి. ఈరోజు హిందూ అనాలిసిస్లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి.
డిప్ ఇన్ ఈస్టర్న్ స్వాంప్ డియర్ నెంబర్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 3 ఎన్విరాన్మెంట్ అండ్ ఎకాలజీలో స్పీసీస్ ఇన్ న్యూస్లో మనం మాట్లాడతాం. ఈ ఆర్టికల్ నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్లో పేజ్ నెంబర్ 4 నుంచి సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్ అండి. జాగ్రత్తగా వింటే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. దానికంటే ముందు మనం ఈ ఈస్టర్న్ స్వాంప్ డియర్ ఏదైతే ఉంటుందో దాని గురించి మనం కొన్ని ప్రిలిమ్స్ లెవెల్ ఫ్యాక్ట్స్ అనేవి తెలుసుకోవాలి. తర్వాత ఈ ఆర్టికల్లో ఏం చెప్పారో తెలుసుకుందాం. వినండమ్మా. సో చూడమ్మా, ఈస్టర్న్ స్వాంప్ డియర్. డీర్ అంటే లేడీ, మీ అందరికీ తెలుసు. స్వాంప్ అంటే అర్థం ఏంటి? తడి నేల, చిత్తడి నేల అని చెప్పి అంటాం. సో తడి నేలల్లో ఇవి ఎక్కువగా ఉండడం అనేది జరుగుతుంది, ఎక్కువగా తిరుగుతాయి. అందుకే వాటిని ఈస్టర్న్ స్వాంప్ డియర్ అని చెప్పి పిలుస్తాం. సో దిస్ ఈస్టర్న్ స్వాంప్ డియర్స్ ఆర్ వన్ ఆఫ్ ద 3 స్పీసీస్ ఆఫ్ స్వాంప్ డియర్స్. స్వాంప్ డియర్స్లో మొత్తం 3 స్పీసీస్ ఉన్నాయి, అందులో ఈ ఈస్టర్న్ స్వాంప్ డియర్ ఒకటి. అండ్ ఇది కరెంట్లీ ఎక్కడ కనిపిస్తుంది అంటే స్వాంప్ గ్రాస్ అండ్ వెట్లాండ్స్ ఆఫ్ అస్సాం. అస్సాంలోని వెట్లాండ్స్ అండ్ స్వాంప్ గ్రాస్ అంటే తడిగడ్డి ఉండేటటువంటి ప్లేసుల్లో ఇవి కనిపిస్తాయి. అండ్ దే ఆర్ నౌ ఎండమిక్ టు కాజీరంగా నేషనల్ పార్క్. ఇవి ఓన్లీ కాజీరంగా నేషనల్ పార్క్లోనే ఇవి ఉండడం అనేది జరిగింది. వీటి యొక్క సైంటిఫిక్ నేమ్ చూడండి, రూసెర్వస్ డువసెలి రంజిత్ సింగి అనేటటువంటి టైటిల్ అనేది వీటికి ఉండడం అనేది జరిగింది. మరి వీటి యొక్క నెంబర్ సిగ్నిఫికెంట్గా ఎంత తగ్గుతుంది? వీటి యొక్క థ్రెడ్స్ ఏంటి? వీటికి హెవీ ఫ్లడ్స్ ఏవైతే ఉన్నాయో, ఫ్లడ్స్ విపరీతమైనటువంటి వరదలు వచ్చినప్పుడు, హ్యాబిటేట్ లాస్, వాటి యొక్క న్యాచురల్ హ్యాబిటేట్ దట్ ఈజ్ స్వాంప్ గ్రాస్ అండ్ వెట్లాండ్స్ ఏవైతే ఉంటాయో అలాంటివి తగ్గిపోయినప్పుడు, బయలాజికల్ థ్రెడ్స్ ఏవైతే ఉన్నాయో లైక్ డిసీజెస్ లాంటివి స్ప్రెడ్ అయినప్పుడు, పోచింగ్ లాంటివి ఏవైతే ఉన్నాయో వాటి యొక్క కొమ్ముల కోసం కానీ వాటి మీట్ కోసం కానీ వేటాడుతూ ఉంటారు. పోచింగ్ అంటే వేట. సో అప్పుడు కానీ దానివల్ల ఏం జరుగుతుంది? వీటి యొక్క నెంబర్ తగ్గిపోతుంది. IUCN రెడ్ లిస్ట్ ఏదైతే ఉంటుందో, ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ రెడ్ లిస్ట్లో ఇది వల్నరబుల్ లిస్ట్లో ఉంది. వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ఆఫ్ 1972 ప్రకారం ఈ Schedule 1లో ఉందంట, హయ్యర్ ప్రొటెక్షన్ అన్నట్టు. ఎవరైనా దీన్ని వేటాడారనుకోండి, దొరికారనుకోండి, వాళ్ళకి సివియర్ పనిష్మెంట్స్ ఉంటాయి, చాలా సివియర్ పనిష్మెంట్స్ ఉంటాయి. సైట్స్, కన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఆఫ్ ఎండేంజర్డ్ స్పీసీస్ ఆఫ్ ఫ్లోరా అండ్ ఫానా అని చెప్పి అంటాం. దానిలో అపెండిక్స్ 1లో ఉండడం అనేది జరిగింది. హయ్యర్ ప్రొటెక్షన్ దీనికి ఉండడం అనేది జరిగింది. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. చూడండి, కాజీరంగా నేషనల్ పార్క్ ఎక్కడుంది? మనకు అస్సాంలో ఉంటుంది. సెంట్రల్ అస్సాం ప్రాంతంలో కాజీరంగా నేషనల్ పార్క్ ఉంటుంది. కాజీరంగా నేషనల్ పార్క్లో మిగిలి ఉన్నటువంటి మానస్ నేషనల్ పార్క్ ఒకటి ఉంటుంది. అండ్ రీసెంట్గా 2 డిఫరెంట్ నేషనల్ పార్క్స్ ఏవైతే ఉన్నాయో అవి యాడ్ చేశారు. మొత్తం అసలు అస్సాంలో ఏ నేషనల్ పార్క్స్ ఉన్నాయో నాకు ఒకసారి కామెంట్ చేయండి, ఎంతవరకు కరెక్ట్గా చెప్తారో చూద్దాం. రైట్. మరి కాజీరంగా నేషనల్ పార్క్ ఏదైతే ఉంటుందో ఇట్ ఈజ్ ఇన్ బగోరి రేంజ్ ఆఫ్ నగౌన్ డిస్ట్రిక్ట్ ఆఫ్ అస్సాం, ఇండియా. అస్సాంలోని నగౌన్ డిస్ట్రిక్ట్లో ఉండడం అనేది జరిగింది. 1908లో ఎస్టాబ్లిష్ అవ్వడం అనేది జరిగింది. ఇది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా 1985లో గుర్తింపు పొందింది. అండ్ హైయెస్ట్ డెన్సిటీ ఆఫ్ టైగర్స్, ఇక్కడ టైగర్స్ ఎక్కువగా ఉంటాయి, వాటర్ బఫెలోస్ ఎక్కువగా ఉంటాయి, 1 హార్న్డ్ రైనోసరస్ ఎక్కువగా ఉండడం అనేది జరుగుతుంది. అండ్ దాంతోపాటు ఏషియాటిక్ ఎలిఫెంట్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా ఇక్కడ ఎక్కువగా ఉంటాయి. అర్థమైందా? సో 2/3 ఆఫ్ వరల్డ్స్ గ్రేట్ 1 హార్న్ రైనోసరస్ ఏదైతే ఉంటుందో, 1 హార్న్ రైనోసరస్లో మీకు 100 ఉంటే అందులో 75 వరకు ఎక్కడ ఉండడం అనేది జరిగింది. 75 వరకు ఎక్కడుంది? మన కాజీరంగా నేషనల్ పార్క్లోనే ఉన్నాయి. అండ్ లార్జ్ బ్రీడింగ్ పాపులేషన్స్ ఆఫ్ ఎలిఫెంట్స్, చెప్పాను కదా, ఏషియాటిక్ ఎలిఫెంట్స్ కూడా ఇది ఇంపార్టెంట్ స్టేషన్. రైట్, వీటిని మీరు చాలా జాగ్రత్తగా గుర్తు పెట్టుకోవాలి. దీస్ ఆర్ సమ్ ఫ్యాక్ట్స్ అబౌట్ కాజీరంగా నేషనల్ పార్క్. నాకు మీరు కామెంట్ బాక్స్లో ఏం చేస్తారు? అదర్ ఇంపార్టెంట్ నేషనల్ పార్క్స్ ఇన్ అస్సాం, అస్సాంలో ఉన్నటువంటి అదర్ నేషనల్ పార్క్స్ ఏంటో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. ఓకేనా నాన్న? రైట్. మరి ఇప్పుడు న్యూస్లోకి ఏమొచ్చింది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం, వినాలి. చూడండి నాన్న, న్యూస్లోకి ఏమొచ్చిందో. దిస్ వల్నరబుల్ ఈస్టర్న్ స్వాంప్ డీర్ ఏదైతే ఉంటుందో అది ఆల్మోస్ట్ ఎక్స్టింక్ట్ అవ్వబోతుంది. సౌత్ ఏషియాలో ఎక్స్టింక్ట్ అయిపోయేటటువంటి ప్లేస్లో ఉంది. వీటి యొక్క నెంబర్ కాజీరంగా నేషనల్ పార్క్లో మాత్రమే ఇది ఉంది కదా, ఇవి ఉన్నాయి కదా. సో వీటి యొక్క నెంబర్ మాత్రం సిగ్నిఫికెంట్గా తగ్గిపోయిందంట. కాజీరంగా నేషనల్ పార్క్లో 2018లో 907 దీస్ ఈస్టర్న్ స్వాంప్ డియర్స్ ఉంటే ఇప్పుడు ఎంతకు పడిపోయినాయి అంటే 868కి పడిపోవడం అనేది జరిగిందంట. దానికి కారణం ఏంటంటే ఏం చెప్పారు? హై ఫ్లడ్స్ అని చెప్పారు. 2019 and 20లో అస్సాంలో వచ్చినటువంటి కాజీరంగా నేషనల్ పార్క్లో వచ్చినటువంటి విపరీతమైనటువంటి వరదల కారణంగా వీటి నెంబర్ అనేది పడిపోయింది అనే విధంగా చెప్పడం అనేది జరిగిందమ్మ. రైట్. సో 1 హార్న్ రైనోసరస్ అండ్ దాంతోపాటు టైగర్ యొక్క పాపులేషన్ కంటే ఇది చాలా చాలా తక్కువగా ఉండడం అనేది జరిగిందంట. చూడండి ఎంత తక్కువగా ఉన్నాయి. సో అందుకే ఇప్పుడు ఏం చేస్తున్నారు, కాజీరంగా నేషనల్ పార్క్
ఒక్క దగ్గరే ఇవి ఉండడం శ్రేయస్కరం కాదు. తక్కువ పాపులేషన్ ఉన్నటువంటి స్పీసీస్ ఒక్క దగ్గర ఒక కాన్సన్ట్రేట్ అవ్వడం శ్రేయస్కరం. ఎందుకంటే డిసీజ్ వచ్చినా, లేకపోతే కెటాస్ట్రోఫ్ వచ్చినా, లేకపోతే డిజాస్టర్ జరిగినా అన్నీ చనిపోయేటటువంటి ప్రమాదం ఉంది. సో అందుకే అదర్ నేషనల్ పార్క్స్ ఇన్ అస్సాంలో అదర్ నేషనల్ పార్క్స్కి మానస్ కానీ, ఒరాంగ్ నేషనల్ పార్క్ కానీ, లేకపోతే లఖోవా, బురాజ్పురి వైల్డ్ లైఫ్ శాంక్చురీ కానీ వీటిని పంపిస్తున్నారంట. అర్థమైందా? ఇది మనకి చెప్పడం అనేది జరిగింది. అండ్ ఫీమేల్ ఎక్కువగా ఉన్నాయంట, మేల్ తక్కువగా ఉండడం అనేది జరిగింది. 557 ఫీమేల్ ఇండివిజువల్స్ ఉంటే 173 మేల్ దీస్ ఈస్టర్న్ స్వామ్ డియర్స్ ఏవైతే ఉన్నాయని చెప్పి మనకి ఇక్కడ చెప్పారు. అర్థమైందా? సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. మీకు డీటెయిల్డ్గా అర్థమైందని అనుకుంటున్నాను. మరి నెక్స్ట్ ఆర్టికల్ మాట్లాడదాం, వినాలి. ఈరోజు హిందూ అనాలిసిస్లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ప్రెస్టీజియస్ సౌత్ ఏషియా యూనివర్సిటీ రిమైన్స్ వితౌట్ ప్రెసిడెంట్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 2 ఇంటర్నేషనల్ రిలేషన్స్లో మనం ఈ ఆర్టికల్ని మాట్లాడుకుంటాం. జాగ్రత్తగా వింటే క్లియర్గా ఈ ఆర్టికల్ మీకు అర్థమవుతుంది. జాగ్రత్తగా వినండి. కాంటెక్స్ట్ ఏంటి? సౌత్ ఏషియా యూనివర్సిటీ విచ్ ఇస్ ద ఓన్లీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ ఫర్ హయ్యర్ స్టడీస్ క్రియేటెడ్ బై ఆల్ ద 8 మెంబర్స్ ఆఫ్ ద సార్క్. సార్క్ అంటే ఏంటి? సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజనల్ కోఆపరేషన్. ఇదొక మల్టీలాటరల్ బాడీ, రైట్? మల్టీలాటరల్ ఆర్గనైజేషన్. ఈ సార్క్ మెంబర్ కంట్రీస్ మొత్తం ఎన్ని ఉంటాయి? 8 ఉంటాయి. ఈ 8 కంట్రీస్ కలిపి హయ్యర్ స్టడీస్ కోసం ఒక ఇన్స్టిట్యూషన్ని ఓపెన్ చేసాయి. దాన్ని ఏంటి? సౌత్ ఏషియన్ యూనివర్సిటీ అనేటటువంటి పేరు దానికి పెట్టారు. ఈ సౌత్ ఏషియన్ యూనివర్సిటీ అనేటటువంటిది ఎక్కడుంది? ప్రజెంట్ ఢిల్లీలో ఉండడం అనేది జరిగింది, గుర్తుపెట్టుకోండి. సో అయితే ఈ ఢిల్లీలో ఉన్నటువంటి సౌత్ ఏషియన్ యూనివర్సిటీ ఏదైతే ఉంటుందో ఇది 2 ఇయర్స్గా 2019 తర్వాత 2 సంవత్సరాలుగా ఏకంగా వితౌట్ ప్రెసిడెంట్, దానికి ప్రెసిడెంట్ హెడ్ ఎవరు లేకుండా అది వర్క్ అవ్వడం అనేది జరుగుతుందంట. సో మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఏదైతే ఉంటుందో ఇట్ హ్యాడ్ ద రెస్పాన్సిబిలిటీ. సో అది ఒక ప్రెసిడెంట్ని తప్పకుండా ఏర్పాటు చేయాలి. కానీ ఇప్పటి వరకు ప్రెసిడెంట్ అనేది అపాయింట్ చేయకపోవడం వల్ల అండర్ యాక్టింగ్ ప్రెసిడెంట్ బదులు ఒక ఆయన ఇది చేయడం అనేది జరుగుతుంది, దాన్ని గవర్న్ చేయడం అనేటటువంటిది జరుగుతుంది. అర్థమైందా? సో చూడండి, ప్రొఫెసర్ కవితా శర్మ రిటైర్డ్ నవంబర్ 2019, 2019 నవంబర్లో ఆవిడ రిటైర్ అవ్వడం అనేది జరిగింది. తర్వాత ఇప్పటివరకు ప్రెసిడెంట్ని ఎవరిని నియమించలేదు, రైట్? సో సార్క్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో కలిసి ఏర్పాటు చేసినటువంటి యూనివర్సిటీకి ప్రెసిడెంట్ లేరు అనే విధంగా ఇక్కడ మనకి చెప్తున్నారు. మరి సార్క్ గురించి ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ తెలుసుకోవాలి. సార్క్ స్టాండ్స్ ఫర్ సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజనల్ కోఆపరేషన్. మొత్తం ఎన్ని కంట్రీస్ ఉంటాయని చెప్పాం? 8 కంట్రీస్ ఉంటాయి. జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని నేను ఈజీగా చెప్పాను. నేను అసలు మీకు దీని మీద ఒక వీడియో కూడా చేశాను. సార్క్ ఎల్టీఎక్స్ క్లాస్ అని చెప్పి సెర్చ్ చేస్తే డీటెయిల్డ్గా ఇన్ డెప్త్ దీని గురించి ఒక వరల్డ్ టూర్ లాగా డీటెయిల్డ్గా చెప్పాం. కొద్దిగా క్రియేటివ్గా చెప్పే ప్రయత్నం చేసాం. ఒకసారి వీలైతే చూసే ప్రయత్నం చేయండి, మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఈ మెంబర్ కంట్రీస్ని వీటన్నిటిని మీరు ఈజీగా గుర్తుపెట్టుకుంటారు. సో మొదట చూడండి, ఇండియా నుంచి మన పక్కనే ఉన్నటువంటి నేపాల్కి వెళ్దాం. ఓకేనా? నేపాల్ తర్వాత నేపాల్ పక్కనే ఏది ఉంది? భూటాన్ ఉంది. భూటాన్కి వెళ్ళిపోదాం. ఓకేనా? నేపాల్ తర్వాత ఏంటి? భూటాన్ తర్వాత మనం ఎక్కడికి వచ్చాం? కింద ఏముంది? బంగ్లాదేశ్ ఉంది. బంగ్లాదేశ్కి వచ్చాం. ఏంటి? బంగ్లాదేశ్ తర్వాత తిన్నగా మనం ఏం చేద్దాం? ఇలా వచ్చేసి బే ఆఫ్ బెంగాల్ నుంచి శ్రీలంకకి వెళ్ళిపోదాం. ఎక్కడికి? శ్రీలంక తర్వాత ఏం చేద్దాం? శ్రీలంక నుంచి మాల్దీవ్స్కి వచ్చేద్దాం. మాల్దీవ్స్లో ట్రిప్ అనేటటువంటిది ఎంజాయ్ చేద్దాం. మాల్దీవ్స్ తర్వాత మనం తిన్నగా ఎక్కడికి వెళ్ళిపోదాం? పాకిస్తాన్కి వెళ్ళిపోదాం. పాకిస్తాన్ తర్వాత ఎక్కడికి వెళ్దాం? ఆఫ్ఘనిస్తాన్కి వెళ్దాం. సో లాస్ట్ది ఏ కంట్రీ పేరు చెప్పాం? ఆఫ్ఘనిస్తాన్. సార్క్లో లాస్ట్ జాయిన్ అయినటువంటి కంట్రీ ఏంటి? ఆఫ్ఘనిస్తాన్. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. అర్థమైందా? రైట్. మరి సార్క్ యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడుందండి? నేపాల్లో ఉండడం అనేది జరిగింది. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఇండియా తర్వాత ఫస్ట్ కంట్రీని ఎక్కడ చేసాం? నేపాల్ని విజిట్ చేయడం అనేది జరిగింది. ఓకేనా? సో సార్క్ ఏదైతే ఉంటుందో అది ఎప్పుడు ఎస్టాబ్లిష్ అవ్వడం అనేది జరిగింది? 8th December 1985న దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం అనేటటువంటి జరిగింది. అండ్ ఇట్ ఈస్ అన్ ఎకనామిక్ అండ్ పొలిటికల్ ఆర్గనైజేషన్. సో ఎకనామికల్ అప్లిఫ్ట్మెంట్ ఆఫ్ సౌత్ ఏషియన్ నేషన్స్ యొక్క పీపుల్ యొక్క లివింగ్ స్టాండర్డ్స్ పెంచడానికి, సౌత్ ఏషియన్ కంట్రీస్ యొక్క ఎకానమీ అనేది వృద్ధి చెందడానికి అండ్ పొలిటికల్ కోఆపరేషన్ కోసం దిస్ పర్టిక్యులర్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉంటుందో అది ఎస్టాబ్లిష్ అయింది. సో ఏవైనా ఇబ్బందులు ఉన్నా, కాన్ఫ్లిక్ట్స్ ఉన్నా చర్చల ద్వారా వీళ్ళు రిజాల్వ్ చేసుకోవడానికి ఈ సార్క్ ఏదైతే ఉంటుందో సార్క్ ఏర్పాటైంది. ఇట్ ప్రొవైడ్స్ ఎ ప్లాట్ఫామ్ టు సౌత్ ఏషియా పీపుల్ టు వర్క్ టుగెదర్. సౌత్ ఏషియా పీపుల్, సౌత్ ఏషియన్ కంట్రీస్ అందరూ కలిసి ఒక చోట పనిచేసే విధంగా దీన్ని ఏర్పాటు చేశారు.
వాట్ ఈస్ ద ఆబ్జెక్టివ్ ఆఫ్ సార్క్? టు ప్రమోట్ ఎకనమిక్ అండ్ సోషల్ డెవలప్మెంట్ ఇన్ మెంబర్ స్టేట్స్. ఈ మెంబర్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వాటిలో సోషల్ డెవలప్మెంట్ అండ్ దాంతోపాటు ఎకనమిక్ డెవలప్మెంట్ ఏదైతే ఉంటుందో దాన్ని పెంచడం కోసం. హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందండి? నేపాల్లోని కాఠ్మండూలో ఉండడం అనేది జరిగింది. నేపాల్ క్యాపిటల్ కాఠ్మండూలో ఉండడం అనేది జరిగింది. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్. నేను సార్క్ మీద కంప్లీట్గా ఒక వీడియో కూడా చేశాను. సార్క్ ఎల్టీఎక్స్ క్లాస్ అని చెప్పి సెర్చ్ చేస్తే మీకు ఆ వీడియో అనేది వస్తుంది. ఓకేనా నాన్న? రైట్. మరి నెక్స్ట్ ఆర్టికల్ డిస్కస్ చేద్దాం, వినండి. ఈరోజు హిందూ అనాలిసిస్లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. స్పెషల్ క్యాంప్స్ టు రిజిస్టర్ వర్కర్స్ ఆన్ ఈ శ్రమ్ పోర్టల్. వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 2 గవర్నాన్స్ రిలేటెడ్ ఆర్టికల్. గవర్నమెంట్ పాలసీస్ అండ్ ఇంటర్వెన్షన్స్లో కూడా మనం ఈ ఆర్టికల్ని మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది. ఈ ఆర్టికల్ మీకు అర్థం కావాలంటే మీకు ఈ శ్రమ్ పోర్టల్ అంటే ఏంటో అర్థం కావాలి. సింపుల్గా చూడండి. ఈ శ్రమ్ పోర్టల్, ఇట్ ఈస్ ఎ టూల్ ఆర్ ఇట్ ఈస్ ఎ ప్లాట్ఫామ్ టు మెయింటైన్ ఎ డేటాబేస్ ఆఫ్ వర్కర్స్ ఇన్ ద కంట్రీస్ అన్ఆర్గనైజ్డ్ సెక్టర్. భారతదేశంలో అన్ఆర్గనైజ్డ్ సెక్టార్లో బతుకుతున్నటువంటి వర్కర్స్, పని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క డేటా మెయింటైన్ చేయడానికి ఈ ఈశ్రమ్ పోర్టల్ని గత సంవత్సరం 2021 ఆగస్టులో తీసుకురావడం అనేది జరిగింది. ఎవరు తీసుకొచ్చారు? లేబర్ మినిస్ట్రీ ఏదైతే ఉంటుందో లేబర్ మినిస్ట్రీ, రైట్. ఇప్పుడు మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్, సింపుల్గా లేబర్ మినిస్ట్రీ అంటాం, రైట్. ఇంతకీ అన్ఆర్గనైజ్డ్ సెక్టార్ అంటే ఎవరు? ఎవరైతే నెల ఫిక్స్డ్ ఇన్కమ్ సంపాదించలేకపోతున్నారో వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అన్ఆర్గనైజ్డ్ సెక్టార్ కింద రావడం అనేది జరుగుతుంది, రైట్. వాళ్ళు అన్ఆర్గనైజ్డ్ సెక్టార్ కింద వస్తారు. సపోజ్ గిగ్ వర్కర్స్ ఎవరైతే ఉంటారో, గిగ్ వర్కర్స్, పీజెంట్స్, చిన్న సన్నకారు రైతులు, అండ్ దాంతోపాటు ప్లాట్ఫామ్ వర్కర్స్ ఎవరైతే ఉంటారో ప్లాట్ఫామ్ వర్కర్స్. సింపుల్గా ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇప్పుడు ఒక ఎలక్ట్రీషియన్ ఉన్నాడు, మనం ఈ ఇంట్లో ఏసీ పోయింది, ఏసీ పోతే ఎలక్ట్రీషియన్ని పిలిపించుకుంటారు. సో ఎలక్ట్రీషియన్ని ఎవరినైతే మనం పిలిపించుకుంటామో పని అయిపోయిన తర్వాత ఆయన ఎంత అడిగితే అంత ఇచ్చేస్తాం, అయిపోతుంది. వాళ్ళకి మీకు ఏమైనా ఫర్దర్ రిలేషన్ ఏమైనా ఉంటుందా? వాళ్ళు మీరు ఏమైనా పే స్లిప్ కానీ ఏమైనా ఇస్తారా? ఇవ్వడం అనేది జరగదు, అవునా కదా? శాలరీ, ఫిక్స్డ్ శాలరీ ఏమైనా ఉంటుందా? ఉండదు. సో వాళ్ళకు ఒక ఫిక్స్డ్ ఇన్కమ్ కానీ ఒక నార్మ్స్ కానీ ఒక కండిషన్స్ ఆఫ్ సర్వీస్ కానీ ఇవేవి ఉండవు, రైట్. మనం పిలిస్తే మనం పని చేసి వెళ్ళిపోతారు అంతే. సేమ్ ప్లాట్ఫామ్ వర్కర్స్ ఉండడం అనేది జరుగుతుంది. అంటే ఇప్పుడు ఓలా, ఉబర్ నడిపేవాళ్ళు, స్విగ్గీ, జొమాటో వీటిల్లో డెలివరీ బాయ్స్గా చేసేవాళ్ళు, ది వర్క్ అనే ప్లాట్ఫామ్, ఒక పర్టిక్యులర్ అప్లికేషన్, మొబైల్ అప్లికేషన్ కానీ దేన్నో ఒకదాన్ని, ఒక పోర్టల్ని కానీ ఉపయోగించుకొని వాళ్ళు వర్క్ చేస్తారు కాబట్టి సో వాళ్ళు ప్లాట్ఫామ్ వర్కర్స్ అని చెప్పి అంటాం. ఇండియాలో ఉన్నటువంటి ఎంప్లాయీస్లో 90% ఆఫ్ ద ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో, వర్కర్స్ ఎవరైతే ఉన్నారో, దే ఆర్ ఫ్రమ్ అన్ఆర్గనైజ్డ్ సెక్టార్. ఆర్గనైజ్డ్గా సెక్టార్ అనేటిలో ఉండట్లేదు, అన్ఆర్గనైజ్డ్ సెక్టార్లో ఉంటున్నారు. సో వీళ్ళకి పిఎఫ్లు కానీ ఇవేమైనా ఉంటాయా? ఉండవు. హెల్త్ ఇన్సూరెన్స్లు కానీ ఇవేమైనా ఉంటాయా? ఉండవు. చాలామంది సోషల్ సెక్యూరిటీకి దూరంగా బతుకుతూ ఉంటారు. అంటే వీళ్ళు ఒకవేళకి ఏమైనా అయింది అనుకోండి, వీళ్ళ కుటుంబం ఏమైపోతుందో, రోడ్డు మీద పడిపోయేటటువంటి ప్రమాదం ఏర్పడుతుంది. సో వీళ్ళు రిటైర్ అయ్యేంత వరకు సంపాదించాల్సినటువంటి అవసరం రావడం అనేది జరుగుతుంది. మరి ఇలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, కొద్దిగా పర్లేదు సేవింగ్స్ గట్రా ఉన్న వాళ్ళు అయితే, మరీ చిన్న ఇప్పుడు ఇటుకల పని చేస్తారు అండ్ దాంతోపాటు సిమెంట్ పనులు చేస్తారు, మరి వాళ్ళు కూడా అన్ఆర్గనైజ్ సెక్టార్లో తోపుడు బండి ఉంటుంది, రైట్. పానీపూరీలు ఇవన్నీ అమ్ముతారా రోడ్డు పక్కన, మరి వాళ్ళు అన్ఆర్గనైజ్ సెక్టర్, వాళ్ళు ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు కదా. సో వెల్ఫేర్ స్కీమ్స్ వాళ్ళకు కూడా అందించాలి అనేటటువంటి ప్రయత్నంతో గవర్నమెంట్ ముందు వాళ్ళ డేటాబేస్ అనేది ఏర్పాటు చేద్దాం అని చెప్పి ఈ శ్రమ్ పోర్టల్ అనేది తీసుకొచ్చింది. సో ఇందులో వర్కర్స్ ఎవరైతే ఉన్నారో దే విల్ బి ప్రొవైడెడ్ విత్ అన్ ఈ శ్రమ్ కార్డ్. ఒక 12 డిజిట్ నెంబర్ ఉన్నటువంటి దీనిలో రిజిస్టర్ చేసుకుంటే ఈ శ్రమ్ కార్డు ప్రతి ఒక్కరికి వస్తుంది. ద డీటెయిల్స్ ఆఫ్ ద వర్కర్స్ విల్ ఆల్సో బి షేర్డ్ బై ద స్టేట్ గవర్నమెంట్స్ అండ్ డిపార్ట్మెంట్స్. సో ఈ శ్రమ్ పోర్టల్లో ఎవరైతే రిజిస్టర్ చేసుకున్నారో వాళ్ళ యొక్క డీటెయిల్స్ రాష్ట్ర ప్రభుత్వాలకి అండ్ స్టేట్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్స్కి కూడా అందిస్తుంది సెంట్రల్ గవర్నమెంట్. సో ఈ డేటాబేస్లో ఏముంటుంది? కన్స్ట్రక్షన్ వర్కర్స్, మైగ్రెంట్ వర్కర్స్ అండ్ గిగ్ అండ్ ప్లాట్ఫామ్ వర్కర్స్. గిగ్ అండ్ ప్లాట్ఫామ్ వర్కర్స్ నుంచి ఇప్పుడే చెప్పాను. స్ట్రీట్ వెండర్స్ ఇప్పుడే చెప్పాను, స్ట్రీట్ వెండర్స్, తోపుడు బలి ఇవన్నీ చేసేవాళ్ళు. మైగ్రెంట్స్, అగ్రికల్చరల్ వర్కర్స్, చిన్న సన్నకారు రైతులు, వీళ్ళందరి యొక్క డేటాబేస్ అనేటటువంటిది దీనిలో ఉండడం అనేది జరుగుతుంది. సో ఎలా ఉపయోగపడుతుంది మరి ఇది? ఇంటిగ్రేటింగ్ ద సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్ టు హెల్ప్ అథారిటీస్ టు రీచ్ ద రైట్ బెనిఫిషరీ అండ్ అదర్ వెల్ఫేర్ ఇన్ ద టైమ్ ఆఫ్ క్రైసిస్. కోవిడ్-19 క్రైసిస్ వచ్చినప్పుడు మైగ్రెంట్స్ కానీ లేకపోతే వీళ్ళందరూ చాలా ఇబ్బందులు ఫేస్ చేయడం అనేది జరిగిందా. సో మరి గవర్నమెంట్ వాళ్ళని ఆదుకుందామన్న డేటాబేస్ లేనటువంటి పరిస్థితి, ఎవరు మైగ్రెంట్ వర్కరు ఏంటి అని తెలియనటువంటి పరిస్థితి. సో అందుకోసం డేటాబేస్ మెయింటైన్ చేస్తే బెస్ట్ అని చెప్పి ఇది ఓపెన్ చేశారు. సో ఈ పోర్టల్ అనేటటువంటిది స్టార్ట్ చేశారు.
ఇక్కడ ఏం జరుగుతుంది, సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో, ఇన్సూరెన్స్ స్కీమ్స్ ఇవన్నీ గవర్నమెంట్ ఇస్తుంది కదా, వాటిని వీళ్ళకి ఎక్స్టెండ్ చేయడానికి అండ్ దాంతోపాటు లబ్ధిదారులు, సరైనటువంటి లబ్ధిదారులు ఎవరైతే ఉంటారో వాళ్ళని కనుక్కోవడానికి ఇది ఉపయోగపడుతుంది అనే విధంగా మనకి ఇక్కడ చెప్తున్నారు. అర్థమైందా? సో దిస్ పర్టిక్యులర్ డేటాబేస్ అనేది ఉపయోగపడుతుంది అని మనకి ఇక్కడ చెప్పడం అనేది జరిగింది. రైట్, గుర్తుపెట్టుకోండి. నౌ డిఫరెంట్ బెనిఫిట్స్ ఆఫ్ అన్ఆర్గనైజ్ సెక్టార్. అన్ఆర్గనైజ్ సెక్టార్ యొక్క బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో అవి తెలుసుకుందాం. చూడండి, ఈ శ్రమ్ కార్డ్ రిసీవ్డ్ ఆఫ్టర్ రిజిస్ట్రేషన్ విల్ బీ యాక్సెప్టెడ్ అక్రాస్ ద కంట్రీ. దేశవ్యాప్తంగా ఎక్కడైనా ఈ శ్రమ్ కార్డ్ ఏదైతే ఉంటుందో దాన్ని యాక్సెప్ట్ చేస్తారు ఫర్ బెనిఫిట్స్, డిఫరెంట్ సోషల్ సెక్యూరిటీ బెనిఫిట్స్ కోసం ఏ స్టేట్ గవర్నమెంట్కైనా అప్లై చేయొచ్చు. యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ కవరేజ్ అనేటటువంటిది కూడా ప్రధానమంత్రి సఫల్ బీమా యోజన ద్వారా ప్రొవైడ్ చేయడం అనేటటువంటి జరుగుతుంది. దీని ప్రకారం ఒకవేళ యాక్సిడెంట్ అయినా, పర్మనెంట్ డిజేబిలిటీ అయినా, సో కాళ్ళు కానీ ఏమైనా పోయినా పర్మనెంట్గా పోతే 2 lakhs రూపీస్ అందించడం అనేది జరుగుతుంది. పార్షియల్ డిజేబిలిటీ, సో కొంతకాలం బెడ్ రెస్ట్లో ఉండాలి అంటే 1 లక్ష రూపాయల వరకు వీళ్ళకి బీమా అందించడం అనేది జరుగుతుంది. చాలా తక్కువ ప్రీమియం తీసుకుంటారు, కేవలం 11 రూపాయలు తీసుకుంటారు. 11 రూపాయల నుంచి ప్రీమియం స్టార్ట్ అవుతుంది. సోషల్ సెక్యూరిటీ బెనిఫిట్స్ విల్ బి డెలివర్డ్ త్రూ ఈ శ్రమ్ పోర్టల్. సో సోషల్ సెక్యూరిటీ బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో ఈ శ్రమ్ పోర్టల్లో డేటాబేస్లో ఉన్నటువంటి వ్యక్తులందరికీ అందించడం అనేది జరుగుతుంది. బోత్ సెంట్రల్ గవర్నమెంట్కి అండ్ స్టేట్ గవర్నమెంట్స్ కూడా ఇది ఉపయోగపడడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా కెలామిటీస్ లేకపోతే పాండమిక్ సమయంలో ఈ అన్ఆర్గనైజ్డ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కోవిడ్ సమయంలో వాళ్ళు బాధపడినట్టు ఇంకోసారి బాధపడకుండా ఉండడానికి, ఇబ్బంది పడకుండా ఉండడానికి, వాళ్ళకి జాగ్రత్తగా అన్ని వెల్ఫేర్ స్కీమ్స్ అందించడానికి సెంటర్ ఏదైతే ఉంటుందో అది దాన్ని లాస్ట్ ఇయర్ ఆగస్టులో తీసుకురావడం అనేది జరిగిందని. అర్థమైందా? సో ఇవన్నీ మీరు చాలా జాగ్రత్తగా గుర్తు పెట్టుకోవాలి. అయితే ఇప్పుడు న్యూస్లోకి ఏమొచ్చిందో చూడండి. స్పెషల్ క్యాంప్స్ టు రిజిస్టర్ వర్కర్స్ ఆన్ ఈ శ్రమ్ పోర్టల్. యూనియన్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ మినిస్టర్ అయినటువంటి భూపేంద్ర యాదవ్ ఎవరైతే ఉన్నారో ఆయన వెన్స్డే దీస్ యూనియన్స్, అన్ఆర్గనైజ్డ్ సెక్టార్ యూనియన్స్ అండ్ అసోసియేషన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో వర్చువల్ మీటింగ్లో పార్టిసిపేట్ చేయడం అనేటటువంటి జరిగింది. సో యూనియన్స్ వాళ్ళు, అసోసియేషన్స్ వాళ్ళు, ముఖ్యంగా ఈ బ్రిక్కిన్స్, ఇది ఇటుక బడ్డీల్లో పనిచేసే వాళ్ళు, ఫారెస్ట్రీలో, ప్లాంటేషన్స్లో పనిచేసేటటువంటి అన్ఆర్గనైజ్డ్ ఎంప్లాయీస్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కష్టాల గురించి అండ్ దాంతోపాటు ఈ శ్రమ్ పోర్టల్లో వాళ్ళు రిజిస్టర్ చేసుకోవాలంటే వాళ్ళ డీటెయిల్స్ని, వాళ్ళు ఫేస్ చేస్తున్నటువంటి ఇబ్బందుల గురించి చెప్పడంతో సో ఏం చెప్పడం అనేది జరిగింది అంటే మనకి మినిస్టర్ ఆఫ్ లేబర్ మినిస్టర్ ఏం చెప్పారంటే 21 సెంటర్స్లో ఈ మైగ్రెంట్ వర్కర్స్ని డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో ఈ శ్రమ్ పోర్టల్స్లో నమోదు చేయడానికి స్పెషల్ క్యాంప్స్ ఏవైతే ఉంటాయో అవి ఏర్పాటు చేస్తాం. వాళ్ళ దగ్గరలో ఉండేటటువంటి స్పెషల్ క్యాంప్ని సందర్శించి వాళ్ళు ఏం చేయొచ్చు, చక్కగా వాళ్ళ నేమ్స్ ఏవైతే ఉన్నాయో ఈ శ్రమ్ పోర్టల్లో వాళ్ళు రిజిస్టర్ చేసుకోవచ్చు అని చెప్పారు. రైట్, సో అది న్యూస్లోకి వచ్చింది. ఈ శ్రమ్ పోర్టల్ వెరీ వెరీ ఇంపార్టెంట్, దీని మీద క్వశ్చన్స్ రావచ్చు, అందుకు ఈ ఆర్టికల్ నేను సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగింది. డీటెయిల్డ్గా మీకు ఈ ఆర్టికల్ కూడా అర్థమైందనే అనుకుంటున్నాను. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ ద హిందూ అనాలిసిస్ అమ్మా. మీకు ఎక్స్ప్లెనేషన్ వస్తున్నట్టయితే ప్లీజ్ కీప్ లైకింగ్ అవర్ వీడియోస్, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉందనేది కూడా కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్ అండ్ ఆల్ ద లవ్ సో ఫార్. థ్యాంక్ యూ సో మచ్. రోజు హిందూ అనాలిసిస్లో కలుసుకుందాం. ప్రతి ఒక్క ఆర్టికల్ని డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం. సో మీకు ప్రతి టాపిక్ని డీటెయిల్డ్గా చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తాం. మీకు స్పెషల్ ఇనిషియేటివ్స్తో కూడా మేము ముందుకు వస్తాం. ఓకేనా? మర్చిపోవద్దు, యూపీఎస్సీ ఇన్ఫినిటీ మీకు జస్ట్ 30,000 రూపీస్ నుంచే మొదలవ్వడం అనేది జరుగుతుంది. చక్కగా జాయిన్ అయ్యేటటువంటి ప్రయత్నం చేయండి. సో జాయిన్ అవ్వాలనుకుంటే ఇది నెంబర్ 7893899553 ప్రత్యూష మేడం నెంబర్కి ఫోన్ చేసి చక్కగా జాయిన్ అవ్వండి. ఈ ఫీజు 26th January వరకే వ్యాలిడిటీలో ఉంటుంది. ఈ లోపే జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి. లిమిటెడ్ సీట్స్నే తీసుకుంటున్నాం, సో త్వరపడండి. ఓకేనా? మళ్ళీ రేపటి హిందూ అనాలిసిస్లో కలుద్దాం. బాయ్ నా.